వీడియోలో మనం ఇన్వెస్టిగేషన్ చాప్టర్ని ఫుల్గా కవర్ చేసేద్దాము. అండ్ యూ సీ దిస్ పీడిఎఫ్, ఐ హ్యావ్ జస్ట్ హైలైటెడ్ ద స్టడీ మెటీరియల్ అండ్ ఆల్ బికాస్ టైమ్ కన్స్ట్రెయింట్ వల్ల నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేయలేకపోయాను. ఓకే, ఫర్ దాట్. అండ్ దీని పీడిఎఫ్ కావాలి అంటే ఇట్స్ అవైలబుల్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, యూ కుడ్ గో గెట్ దాట్. ఓకే, ఫస్ట్ అసలు ఇన్వెస్టిగేషన్ ఆడిట్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ నార్మల్గా మనం ఏమనుకున్నాం, ఆడిట్ అంటే ఆడిట్ ఇట్స్ యూజువల్లీ ఒక ప్రీ కన్సీవ్ నోషన్తో లేకుండా ఆడిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కొన్ని ఇండికేటర్స్ వస్తే ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ట్రిగర్ అయ్యి క్వశ్చనింగ్ మైండ్ వస్తుంది. సో దట్ అప్పుడేమన్నా ఫ్రాడ్ జరిగింది అని అలాగుంటుంది అని అనుకున్నాం కదా. ఆడిటర్ ఎప్పుడు కూడా ఏదో ఒక రాంగ్ జరిగింది, ఏదో ఒక మిస్టేక్ ఐ హ్యావ్ టు ఐడెంటిఫై అన్న ప్రీ కన్సీవ్ నోషన్తో ఉండరు అని అనుకున్నాము. ఒకవేళ ఫ్రాడ్ కనుక జరిగితే ఆడిటర్ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు దట్ మ్యాటర్స్. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే కానీ, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అయితే కానీ, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ వచ్చి ఏమైనా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో త్రూ జర్నల్ ఎంట్రీస్ ఏమైనా ఫ్రాడ్ జరిగినా, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ వచ్చి ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ద్వారా ఏమైనా ఫ్రాడ్ జరిగితే వాటిని ఎక్కువ టెస్ట్ చేయడం. లేకపోతే నార్మల్గా ఆడిట్ శాంపిల్స్ యూస్ చేస్తాం, టెస్ట్ చెక్ యూజ్ చేస్తాము, అనలిటికల్ ప్రొసీజర్స్ యూస్ చేస్తాము. ఇవన్నీ ఎందుకు? వి రిలై ఆన్ ద ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్స్ కదా. ఓకే, దట్స్ ఇట్. ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడు చేస్తూ ఉంటామంటే, యూజువల్లీ ఇన్వెస్టిగేషన్ మోస్ట్లీ ఒక ఫ్రాడ్ అయ్యింది అని బాగా ఒక 90 to 95% నమ్మకం జరిగింది. యూ సీ ఎయిదర్ దే హ్యావ్ ఫౌండ్ ఫ్రాడ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ద company or the management it's entering into such transactions or such deals that a fraud had already happened there. Okay, so ilaga unnappudu investigation చేస్తూ ఉంటాము. దట్ మోస్ట్లీ ఇంకా ఆల్మోస్ట్ ఎవిడెన్స్ కలెక్షన్కి మటుకు మాత్రమే పెండింగ్ ఉంది. అండ్ ద పార్టీస్ హూ వర్ ఇన్వాల్వ్డ్ అండ్ ద అమౌంట్ దట్ వాజ్ ఇన్వాల్వ్డ్, ఇది మాత్రం ఐడెంటిఫై చేయడానికి మటుకు ఇన్వెస్టిగేషన్ అనమాట. దట్ ఈస్ అ ఫ్రాడ్ హ్యాడ్ ఆల్రెడీ హ్యాపెండ్, దట్ ఇస్ రియల్లీ అ స్ట్రాంగ్ సస్పెక్ట్. ఓకే, మనం ఇది నార్మల్గా మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చి మోస్ట్లీ ఇన్వెస్టిగేషన్ చాప్టర్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆడిట్. దాని గురించి చూద్దాం. ఫస్ట్ చూడండి, యా ఫస్ట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫస్ట్ విల్ గో హియర్, రైట్? యా, objective of investigation. Investigation aims at establishing a fact or happening or assessing a particular situation. You see, it do not review something, it do not does anything. It actually facts ni establish చేయటం, లైక్ ఆ ఫ్రాడ్ ఎట్లా జరిగింది దాని ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం, లేకపోతే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని అసెస్ చేయటం, ఏ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి, లేకపోతే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ గురించి తెలుసుకోవటంని ఇన్వెస్టిగేషన్ అని అంటారు. బట్ ఆడిట్ అలా కాదు. ఇట్ ఈస్ టు వెరిఫై ఓన్లీ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు డిస్ప్లే వెదర్ దే డిస్ప్లే ఎ ట్రూ ఆర్ ఫేర్ వ్యూ. దిస్ ఈజ్ వాట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్. మనకి ఆడిటర్ ఆబ్జెక్టివ్స్లో కూడా అదే ఉంటుంది. యా, అండ్ స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి ఏంటి అంటే ద స్కోప్ ఈజ్ గవర్న్ ఎయిదర్ బై స్టాట్యూ ఆర్ మైట్ బి నాన్ స్టాట్యూటరీ. స్టాట్యూ అంటే ఏంటి? లా ఆర్ గవర్నమెంట్, ఎనీథింగ్ అనమాట. నాన్ స్టాట్యూటరీ అంటే ఎనీ పర్సన్, మీరు నేను ఏదన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటే చేయొచ్చు విత్ అవర్ ఓన్ areas of interest అనమాట. ఓకే, ఇట్ వుడ్ బి ద స్కోప్ కుడ్ బి గవర్న్ బై ఎ స్టాట్యూ ఆర్ ఎ నాన్ స్టాట్యూ. స్టాట్యూది వచ్చి ఏ ఇన్వెస్టిగేషన్స్లో స్టాట్యూ స్కోప్ గవర్న్ చేస్తుంది, ఏ వాటిల్లో కాదు. నాన్ స్టాట్యూటరీ బాడీస్ కెన్ ఆల్సో డూ ద స్కోప్ అనేది ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లో చూస్తూ ఉంటాము. దట్ కంప్లైస్ ద మేజర్ పోర్షన్ అనమాట. ఓకే, ద స్కోప్ ఆఫ్ ది ఆడిట్ ఈస్ wide and in case of statutory audit, and it is determined as per law. Okay, if the statutory audit, it is determined by law. Okay, and ఒకవేళ మీరు అడగచ్చు ఆడిట్ వాలంటరీ కూడా చేయొచ్చు కదా అని. ఎస్, ఆడిట్ వాలంటరీగా కూడా చేయొచ్చు. బట్ ఈవెన్ దట్ వాలంటరీ ఆ థ్రెషోల్డ్ లిమిట్స్ మీట్ అవ్వకముందు కూడా మీరు ఆడిట్ చేసినా అది కూడా స్టాట్యూటరీ ఆడిటే. ఆఫ్టర్ దట్ ఆడిట్ జరిగిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఏవైతే ఇస్తారో అది వచ్చి ఇట్స్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద
that you have to submit that annual report to in forms of ROC. ROC is MCA. MCA is central government. Central government again, it's a statute. So audit scope వచ్చి స్టాట్యూట్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఇట్ గవర్న్స్ దట్. అండ్ కమింగ్ టు ద పీరియాడిసిటీ, ఫస్ట్ విల్ గో విత్ ద నేచర్ గురించి చెప్పినట్టయితే ఇన్వెస్టిగేషన్ ఇస్ ఎ డీటెయిల్ స్టడీ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆర్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ అని అనుకున్నాము. ఓకే, ఇట్స్ ఎ డీటెయిల్ స్టడీ. ఎందుకు అంటే డీటెయిల్డ్, ఎప్పుడు మనం డీటెయిల్గా చేస్తుంటాం, రాంగ్ అక్కడ హ్యాపెన్ అయింది, ఒక ఫ్రాడ్ హ్యాపెన్ అయింది, అప్పుడు విల్ జస్ట్ ఇన్వెస్టిగేట్ ఇన్ డీటెయిల్ ఇన్ దట్ మ్యాటర్. ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఫ్రాడ్ జరిగింది అని తెలిసింది కాబట్టి విల్ గో ఫర్ అ డీటెయిల్ స్టడీ. బట్ ఆడిట్లో టెస్ట్ చెక్స్ ఉంటాయి, శాంపుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగిందన్న ప్రీ కన్సీవ్డ్ నోషన్ లేదు. ఏవైనా ఇండికేటర్స్ ఉంటే అప్పుడు ఆ పర్టికులర్ మ్యాటర్స్ని మీద శాంపుల్ టెస్ట్ కానీ టెస్ట్ చెకింగ్ కానీ చేయకుండా డీటెయిల్గా వెళ్తూ ఉంటాం. ఓకే, దట్స్ విత్ రిగార్డ్స్ టు ద నేచర్. అండ్ విత్ రిగార్డ్స్ టు ద టైమింగ్ వచ్చి ఏంటి అంటే చూడండి, ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్ గురించి అన్నప్పుడు ఇక్కడ టైం ఫ్రేమ్ అనే క్వశ్చనే లేదు. సో ద టైమ్ ఈజ్ అన్లిమిటెడ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఆడిట్ గురించి చూసినట్టయితే ఆడిట్ గురించి ఇవి వచ్చి మోస్ట్లీ స్కోప్ ఏం మాట్లాడుతున్నాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. యూజువల్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇయర్ ఎండ్కి చేస్తారు, లేకపోతే క్వార్టర్ ఎండ్కి, హాఫ్ ఇయర్లీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ టైమింగ్ అనేది ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, ఎయిదర్ థింగ్ కుడ్ హ్యాపెన్. అండ్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్టెంట్లో ఇప్పుడు చూడండి, ఇన్వెస్టిగేషన్ అనేది ఇట్ హ్యాస్ నో టైమ్ బౌండరీస్ అండ్ ఇట్ వాజ్ సో డీటెయిల్డ్. సో ఇలాగున్నప్పుడు ఏంటంటే నో ఇన్హరెంట్ లిమిటేషన్స్. మనం ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆడిట్లో ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ ఏమని అనుకున్నాము ఇంట్రొడక్షన్లో, దట్ ఈస్ శాంప్లింగ్ ఎక్కడెక్కడైతే ఉంటుంది అక్కడ ఇన్హరెంట్ లిమిటేషన్స్ వస్తుంది, దాని గురించి అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా శాంప్లింగ్ ఉందా, లేదు, డీటెయిల్డ్ చెక్. సో నో ఇన్హరెంట్ లిమిటేషన్స్. ఆడిట్లో ఉందా శాంప్లింగ్, ఉంది కాబట్టి ఇన్హరెంట్ లిమిటేషన్స్. ఓకే, ఆ ఎవిడెన్స్ ఎట్లా ఉండాలి ఇది చూడండి. ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉండటం వల్లనే, అగైన్ ఇంట్రొడక్షన్ చాప్టర్లో ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉండటం వల్లనే ఆడిటర్ రీజనబుల్ ఒపీనియన్ ఇస్తాడు. హీ ఎక్స్ప్రెస్ రీజనబుల్ ఒపీనియన్. బట్ యు సీ, అంతే కదా. ఇక్కడ చూడండి, ఎవిడెన్స్ వచ్చి కన్క్లూజివ్ ఎవిడెన్స్ బికాస్ హీ డస్ డీటెయిల్డ్ ఎనాలిసిస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ థింగ్. అండ్ ఆడిటర్ వచ్చి హీ డు నాట్ ఇన్వెస్టిగేట్ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్, హీ యాక్చువల్లీ సీస్ హౌ ఇట్ ఈస్, అంతే. And with regards to the accounting principles and all, it is analytical in nature, requires a thorough mind, and it capable of that. Who is doing the investing inspector gani lekapothe investigating accountant, he has to collect and evaluate the facts. You see, ఈ వర్డ్స్ ఎక్కడ చూసినట్టుంది, ఎక్కడ చూసాం, అగైన్ ఆబ్జెక్టివ్స్లో, ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఎ ఫ్యాక్ట్స్ అండ్ అసెసింగ్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్. ఇక్కడ కూడా evaluating the facts. And with regards to the accounting principles, the auditor has to comply with GAAP principles, audit procedures and disclosure requirements anamata, because financial statements have to be prepared as generally acceptable accounting principles. Audit has to be done as per auditing procedures and disclosure requirements also have to be taken into account. Okay, who appoints the investigator? Any third party can appoint, or if it's a statutory investigation, central government appoints mostly. Okay, if it's a non-statutory, third party will appoint. If it's an auditor, who appoints auditor? Shareholders or owners of the company appoints. Okay, report to whom they have to report. Who appoints, they have to report. Investigator, who appoints, on whose behalf the investigation has done. If he was appointed by central government, he reports to central government. If he is appointed by some other third party, then that he has to report to that third party. And if the auditor, who had appointed the auditor? Owners of the business had appointed the auditor, so he has to report to the owners. Okay, right? See here, objective. You might skip this objective because it's off, and scope is something so easy to remember, and you see nature, timing and extent, right? That one. And this is appointment and reporting, starting point and ending point of a report. So simple to remember, you need not require any mnemonics. Okay, now we'll next move on to our next topic, that is steps in investigation. Okay, right. What's the first step?
You see, whether it would be an investigation or whether it is an audit, first what we have to do, we have to know how the work that we are doing has to be. You see, the scope of the work. You see, we have to know on, see, we are not doing our own investigation, we are doing on behalf of some other parties. Ipudu, we are doing on behalf of central government, or we are doing on behalf of some owners, we are doing on behalf of some incoming partner, or we are doing on behalf of a bank that wants to give loan to this company. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, వాళ్ళు మనం ఇచ్చిన రిపోర్ట్ మనల్ని అపాయింట్ చేసిన వాళ్ళకి యూటిలైజ్ అవుతుందా లేదా అని చూడాలి. అంటే ఏం తెలుసుకోవాలి, ముందు మనల్ని అపాయింట్ చేసిన వాళ్ళ యొక్క నీడ్స్ తెలుసుకోవాలి, ద పర్పస్ ఆఫ్ ది ఆడిట్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిట్, అండ్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కానీ పర్పస్, దార్ యూటిలైజేషన్ థింగ్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మన స్కోప్ అంటే, వాళ్ళు సపోజ్ ఏబిసి పాయింట్స్లలో నాకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలి అని అనుకున్నారనుకో, ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్ ఉన్న ఆడిట్ ఎవిడెన్స్ అంతా మన స్కోప్లోకి డిటర్మైన్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్, రైట్? ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ఎనీథింగ్, ఆడిట్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏదన్నా స్టార్ట్ చేసే ముందు ఇక్కడ అదే అంటున్నారు, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే ముందు డిటర్మైన్ ద ఆబ్జెక్టివ్స్, అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హోమ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్, who is doing the audit, on whose before this investigation is being done. Okay, you have to determine the objectives and establish the scope of that investigation. And second thing, after establishing scope, usually after knowing the audit scope and all, what the auditor will do, audit strategy, audit plan, audit program. Here also the same, investigation program. You see, investigation program, he has to formulate the investigating program. After the audit program, what the auditor will do, he will do audit procedures in order to obtain the audit evidence. Here also same, after investigation program was prepared, he will examine the study of various records, the books, records, and with reference to the appropriate audit with a reference to the appropriate evidence, he will do the examination and all, and collect the evidence. And after collecting the evidence, what he will do, he will analyze, process and interpretation of that findings. Okay, then later on, what reporting, he will prepare a report and draw the conclusions thereon and submit it to the appointing authority. That's it. These were the simple steps in the investigation, right? Determination of the scope and objectives and investigation program, and then examining of various records and analyzing the findings that he have found, analyzing, processing and interpreting the findings, and then preparing the report and drawing conclusions. Okay, we'll discuss this in detail. You see, at the stage of acceptance of assignment, or invigilator should have a clear objectives and scopes and the purpose of investigation. This is what we have learned. So instead of just writing one step, if you write one small point here, it would be very pleasing to the examiner. Okay. Step 2, formulate the investigation program. What does all this investigation program consists of? Ante investigation program lo em untayi? First thing, introduction untundi with regards to the business, any kind of things. You see, first he has to understand the business environment. You see, SA 200 lo what we call SA 300 series starting లో మనం ఏమనుకుంటాం, అండర్స్టాండ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ కదా. ఇక్కడ కూడా యూ విల్ అండర్స్టాండ్ ద హౌ ద బిజినెస్ ఇస్ వర్కింగ్, ద స్ట్రక్చర్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్, వెదర్ ఇట్స్ అ గవర్నమెంట్ కంపెనీ, నాన్ గవర్నమెంట్ కంపెనీ, హైడెట్ వాల్యూ కంపెనీ ఆర్ సంథింగ్, అలాగా బిజినెస్ స్ట్రక్చర్ గురించి, ఆ నేచర్ ఆఫ్ బిజినెస్, వెదర్ అది ఈ-కామర్స్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, ఫ్రాంచైజ్ బిజినెస్, వీటి గురించి, బిజినెస్ గురించి విల్ అండర్స్టాండ్. ఆ తర్వాత obviously client దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి with regards to the scope and objectives of the work. That's fine. అది కూడా ఇన్వెస్టిగేటింవ్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేస్తాము. ఓకే, అలా ఇంక్లూడ్ చేయకపోతే ఎక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది, రిపోర్ట్లో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్ ప్రకారం మనం ఆడిట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోలేకపోతే ఆ రిపోర్ట్లో ఈ యొక్క క్లయింట్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవ్వవు. సో అందుకోసం క్లయింట్ యొక్క ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ విత్ రిగార్డ్స్ టు హిజ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ వర్క్ కూడా ఇంక్లూడ్ చేస్తాము అపార్ట్ ఫ్రమ్ దిస్ బిజినెస్. ఓకే, అండ్ స్కోప్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆబ్వియస్లీ, అండ్ ద నెసెసిటీ టు ఎక్స్టెండ్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ టు బుక్స్ ఆఫ్ ది అదర్స్. ఇది మోస్ట్లీ మనం ఎక్కడ చూస్తాము అంటే
స్టాట్యూటరీ ఇన్వెస్టిగేషన్లో చూస్తాము, లైక్ వేర్ ఇన్వెస్టిగేషన్ వచ్చి విత్ ద బుక్స్ ఆఫ్ సబ్సిడరీస్ ఆర్ ద సబ్సిడరీ ఆఫ్ ద హోల్డింగ్ కంపెనీ ఆర్ హోల్డింగ్ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం ఇన్వెస్టిగేషన్. అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము ఇన్ జస్ట్ 5 to 10 minutes. ఓకే, whether is there a necessity to investigate the books that belongs to others also. Okay, and investigators should concentrate on areas that were relevant, obviously, right? So this is what with regards to, first you have to understand the nature, structure of the business organization and the instructions from the client, that is objectives and scope of the work and the scope of investigation, and whether it's necessary to extend the investigation to other companies or other person books of accounts, and the investigator should make sure that he covers all the relevant areas. Okay, and the program has to be flexible, whether it is an investigative program or an audit program, and later on he has to collect the evidence, like say examination of books of accounts and taking explanations from various personnel, and he has to look for more convincing evidence. He can also take help from external experts also. These are all the things we know, right? We have been pro in our 500 series doing audit procedures, the same thing. But investigation is mostly like an audit, but in audit we use some analytical procedures and samplings. Here we do not use any kind of sampling. That's it, nothing much more or difference between the audit and investigation. Okay, and after collecting the evidence, what he has to do, he has to analyze an interpretation of any kind of findings. He should not draw conclusions according to preconceived notions. The interpretation should be brief, clear and free from doubts. Okay, and step 5 is that you చూడండి why they have included this word preconceived notions here. నేను మీకు ఏం చెప్పాను, auditor should not have any preconceived notions, ఎందుకంటే అది ఫ్రాడ్ జరుగుండకపోవచ్చు. బట్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఫ్రాడ్ జరిగింది కదా, ప్రీకన్సీవ్డ్ నోషన్ ఉండొచ్చా మనకి అంటే, ప్రీకన్సీవ్డ్ నోషన్ అంటే అసలు మ్యాక్సిమం ఎట్లా చెప్పొచ్చు అంటే, మన దగ్గర ఆధారాలు ఏమీ లేవు, బట్ వీఆర్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ సమ్ పర్సన్ హ్యాడ్ డిడ్ దిస్ ఫ్రాడ్, అలా ప్రీకన్సీవ్డ్ నోషన్ ఉండకూడదు అనమాట. అంటే వీల్ కలెక్ట్ ఆల్ ద ఎవిడెన్స్ దట్ ఓన్లీ దిస్ పర్సన్ హ్యాడ్ డన్ ద ఫ్రాడ్, అండ్ దానికి మన ఒపీనియన్కి సంబంధించి కాకుండా ఇంకేమన్నా ఎవిడెన్స్ వస్తే దాన్ని పట్టించుకోకుండా ఉండకపోవటం, అలాగా ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ ఉండకూడదు. చూడండి మీరు సిఐడి చూసే ఉంటుంటారు, మోస్ట్లీ సే లైక్ సిఐడిలో ద పర్సన్ హూ హెల్ప్స్ ద సిఐడి, కొన్ని ఎపిసోడ్స్లో ద పర్సన్ హూ హెల్ప్స్ ద సిఐడి టీమ్ ఓన్లీ ఇస్ ద కల్ప్రిట్ కదా. ఇప్పుడు ఇప్పుడు చూడండి సిఐడీస్ కనుక ప్రీకన్సీవ్డ్ నోషన్ ఉంటే, ఓకే దిస్ సమ్ పర్సన్ ఈస్ హెల్పింగ్ అస్, సో వీళ్ళు కల్ప్రిట్ అయి ఉండకూడదు. సో అలాగాని ఏం చేయరు కదా, ఈవెన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయినా కానీ వాళ్ళు ప్రీకన్సీవ్డ్ నోషన్ లేకుండా ఎవిడెన్స్ ఒకవేళ వాళ్ళ వైపు ఎక్కువ వెయిన్ చూపిస్తుంది దట్ దే వర్ కల్ప్రిట్ అంటే దే విల్ అరెస్ట్ దెమ్. అలాగా మీరు సిఐడి ఆఫీసర్స్ లాగా ఉండాలి. స్మాల్ ఎగ్జాంపుల్, డోంట్ గెట్ మీ అదర్వైజ్. ఓకే, రిపోర్టింగ్ ద ఫైండింగ్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఆ రిపోర్ట్ ఎలాగ ఉండాలి అంటే, ఫస్ట్ ద ఇన్స్ట్రక్షన్ దట్ వర్ గివెన్ బై క్లయింట్, ఎందుకంటే మనం ఇచ్చిన రిపోర్ట్ ఎవరికి యూటిలైజ్ అవ్వాలి, క్లయింట్కి యూటిలైజ్ అవ్వాలి. సో ఆ క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రిపోర్ట్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆ రిపోర్ట్లో ఇంకేమీ ఉండాలి అంటే ద ఫైండింగ్స్ దట్ ఇన్వెస్టిగేటర్ హ్యాడ్ ఫౌండ్ ఆన్. ఇది చూసినట్టయితే రిపోర్ట్ ఎలా ఉండాలి అంటే, ద రిపోర్ట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ రిలవెంట్. మనం ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్లో ఏం చూసాము, దట్ ఆల్ రిలవెంట్ ఏరియాస్ హ్యావ్స్ టు బీ కవర్డ్. ఇప్పుడు రిపోర్ట్లో ఏమంటున్నారు, రిలవెంట్ కానివి ఏవి ఉండకూడదు అంటున్నారు. బోత్ ఆర్ ద సేమ్ థింగ్, బట్ ఇది వచ్చి నెగటివ్ లాగా చెప్పారు. వెన్ 2 nots వర్ దేర్, అది వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది యాజ్ పర్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఇక్కడ చూసినట్టయితే విచ్ వర్ రిలవెంట్ ఓన్లీ రిపోర్ట్లో ఉండాలి. ఓకే, దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఓన్లీ రిలవెంట్ ఫ్యాక్ట్స్ అండ్ కంక్లూజన్ షుడ్ బి ప్రాపర్లీ లింక్డ్ విత్ ద ఎవిడెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ రిపోర్ట్లో ఏమున్నాయి, నాన్ రిలవెంట్ అన్నీ తీస్తాం అంటే, ఇప్పుడు రిపోర్ట్లో ఏ మ్యాటర్స్ ఉన్నాయి, రిలవెంట్ మ్యాటర్స్ ఉన్నాయి. ఓకే, ఆ రిలవెంట్ మ్యాటర్స్ని ఏం చేయాలి, మనం ఆ యొక్క ఫ్యాక్ట్స్ మనం ఐడెంటిఫై చేసింది
ఆ కంక్లూజన్స్ మనం ఇంటర్ప్రెట్ చేసింది ఆ రెండింటిని ప్రాపర్గా లింక్ చేయాలి. ఈ ఫ్యాక్ట్ ఇలా జరిగింది కాబట్టి మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ద బెస్ట్ డెసిషన్ అని, అలాగా అనమాట. ఓకే, దట్ ఈస్ విత్ రిగార్డ్స్ టు వన్ సెట్. సెకండ్ సెట్ చూడండి, ఏ వర్డ్ కూడా డబుల్ మీనింగ్ లాగా ఉండకూడదు. అంటే లైక్ ఒక వర్డ్ ఒక పర్టికులర్ ఇంటర్ప్రిటేషన్, ఒక పర్టికులర్ మీనింగ్, సింగిల్ మీనింగ్ తోటే యూటిలైజ్ చేయాలి ఇన్ రిపోర్ట్. ఇఫ్ ఎట్ ఆల్ దట్ వాజ్ దేర్, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో డిఫరెంట్ మీనింగ్స్ ఉన్న వర్డ్స్ని యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్ టు ద మినిమమ్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ కానీ ఏమైనా తీసుకుంటే ఆడిటర్ వాటిని ఎక్స్ప్లిసిట్గా షేర్ చేయాలి. మోస్ట్లీ ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, బ్యాంక్ వచ్చి లోన్ ఇవ్వటం కోసం, ప్రాఫిటబిలిటీ కోసం ఇన్వెస్టిగేట్ చేశారనుకోండి, లైక్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆడిటరు పాస్ట్ 5 years ఉన్న ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయి వాటికి సిమిలర్ ట్రెండ్స్ యూజ్ చేసి నేను ఈ ప్రొజెక్షన్ చేశాను 5 years దట్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ అని ఎజంప్షన్ ఎక్స్ప్లిసిట్గా తీసుకోవాలి. ఓకే, సో దీస్ వర్ ద థింగ్స్ అనమాట. ఆ ఎజంప్షన్స్ ఏవైతే ఆడిటర్ తీసుకున్నారో వాటిని ఎక్స్ప్లిసిట్గా చెప్పాలి. అండ్ విత్ రిగార్డ్స్ టు ద స్కోప్, వాటిని కూడా రిపోర్ట్ చేయాలి. Scope and the limitations that were there, and the format should be of a paragraph format. Obviously it will be at of paragraph format, right? Anything that is so descriptive and detailed, it should be in a paragraph format. And ఏమన్నా restrictions that client had put, ఆ restrictions ని కూడా మనం explicit గా report చేయాలి. And opinion of the investigator has to also be there in the report. That has to be at the final paragraph of the report. These were the things. Okay, relevant matters, ఫ్యాక్ట్స్ని కంక్లూజన్స్ని లింక్ చేయాలి. వర్డ్స్ విత్ డిఫరెంట్ మీనింగ్స్, ఇంటర్ప్రిటేషన్స్ హ్యావ్ టు బి మినిమైజ్డ్. ఎజంప్షన్స్ ఉంటే క్లియర్గా స్టేట్ చేయాలి. స్కోప్ని, క్లయింట్ పెట్టిన లిమిటేషన్స్ని, వీటిని కూడా రిపోర్ట్లో చేయాలి. అండ్ రిపోర్ట్ వచ్చి పారాగ్రాఫ్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్లో ఒపీనియన్ని పెట్టాలి. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇప్పుడు మనం చూద్దాం స్పెషల్ ఇష్యూస్ విత్ రిగార్డ్స్ టు ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇది వచ్చి ఈ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ మోస్ట్లీ లైక్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ అనమాట. ఒక డౌట్స్ విత్ రిగార్డ్స్ టు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మనం ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఎట్లా అయితే ఆడిట్ కాబట్టి ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉండకూడదు అని అన్నాం, మరి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉండొచ్చా అని అన్నాం కదా. పైన తెలిసిన ఆన్సర్ ఏంటి, ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఆడిట్లో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎక్కడ ఉండకూడదు. అలాగే ఉంటాయి అనమాట. 1-on-1 క్వశ్చన్ ఉంటుంది, దానికి ఏమంటే ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇవి మోస్ట్లీ ఎట్లా అంటే లైక్ ఇండివిజువల్ క్వశ్చన్స్గా ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. సో ఓకే, చూద్దాం. వెదర్ అన్ ఇన్వెస్టిగేటర్ ఈజ్ రిక్వైర్డ్ టు అండర్టేక్ ఏ % వెరిఫికేషన్ or whether he can adopt selective verification. ఓకే, నేను మీకు ఏం చెప్పాను, ఇన్వెస్టిగేషన్లో శాంప్లింగ్ ఉండదు, డీటెయిల్ స్టడీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యాక్ట్ కానీ సిచ్యువేషన్ కానీ ఉంటుంది. అదే ఆడిట్లో అయితే శాంప్లింగ్ ఉంటుంది. నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 100% అంటే 100 కదా. ఓకే, 100% యూసీ 100% వెరిఫికేషన్ ఉండాలా లేకపోతే సెలెక్టివ్ వెరిఫికేషన్ ఉండాలా అంటే డిప్లొమాటిక్ ఆన్సర్, డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్. ఒకవేళ క్యాష్ గురించి ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే వీ హ్యావ్ నో అదర్ చాయిస్ టు డూ వోచర్స్ ఆఫ్ ఆల్ ద క్యాష్ వోచర్స్. ఆ పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్కి ఎఫెక్ట్ అయిన ప్రతి ట్రాన్సాక్షన్ మనం 100% చూడాలి, 100% చూడాలి. వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ టు డూ దట్. But with regards to any other kinds, we could do that in selective basis lo kuda cheyochu, depends wholly on circumstances. And second thing chuddam, whether the investigator can put reliance on already audited statements of accounts. You chudandi, audit aina statements meeda investigator whether he could put reliance ante enti trust anamata. Okay, మనకేమో టాటా ట్రస్ట్ అనిపిస్తుంది, బట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ డిక్షనరీ రిలయన్స్ ఇస్ ట్రస్ట్. ఓకే, whether investigator can put reliance on already audited statements, whether he could rely on audited financial statements or not అనేది క్వశ్చన్ అనమాట. If investigation has been launched because of some doubt in audited statements, no question of reliance on audited statements of account arises. ఇక్కడ ఏమంటున్నారు, చూడండి, ఇన్వెస్టిగేషన్ వచ్చి ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద డౌట్ వల్ల ఇన్వెస్టిగేషన్ జరిపిస్తున్నారు.
ఇప్పుడు చూడాలి అనుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ కంపెనీస్కి ఆడిటర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. లైక్ ఎనీ కంపెనీ సబ్మిట్ చేస్తారు అనుకోండి, లైక్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ కంపెనీ, వాళ్ళు వచ్చి ఎంసీఏ వెబ్సైట్లో ఆర్ఓసి ఫామ్స్లో దే విల్ సబ్మిట్ ఏఓసి ఫామ్స్, అకౌంట్స్ అవన్నీ సబ్మిట్ చేస్తుంటారు. దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ద ఎంసీఏ హ్యాడ్ ఫౌండ్ దట్ కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి ఇన్ ద ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకొని ఇన్వెస్టిగేషన్ని బికాజ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ద్వారా ఇన్వెస్టిగేషన్ని చేసింది అనుకోండి. ఇప్పుడు ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్కి అప్రూవ్ చేసింది, ఆర్డర్ చేసింది. ఇప్పుడు అదే ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద రిలై అవ్వచ్చా ఇన్వెస్టిగేటర్ అంటే? అవ్వకూడదు, బికాజ్ అందులో తప్పు ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ వచ్చింది. మళ్ళీ దాన్నే ఎలా నమ్ముతారు? సో నమ్మకూడదు, రిలయన్స్ అనేది లేదు. ఇన్ ఎనీ అదర్ కేస్ హీ మే పుట్ రిలయన్స్ ఆన్ దోస్ మ్యాటర్స్. సే లైక్ ఒక ఇన్కమింగ్ పార్ట్నర్ వస్తున్నారు, హీ వాంటెడ్ టు డూ investigation on the value of that business and the amount of goodwill, then he could put reliance on that audited financial statements. Okay, ఇది కూడా diplomatic మీరు చూసినట్టయితే circumstances. Okay, whether an investigator necessarily requires assistance of expert అంటే మనం ఏమనుకున్నాము స్టార్టింగ్లో, ఇన్వెస్టిగేటర్ if at all he requires any help from the experts, he might take help from that experts. Like I say 600 సిరీస్లో ఆడిటర్ ఎట్లా అయితే వేరే అదర్ ఆడిటర్స్ యొక్క అసిస్టెంట్స్ తీసుకుంటారు, ఎక్స్పర్ట్స్ యొక్క అసిస్టెంట్స్ తీసుకుంటారు, ఇన్విజిలేటర్ తీసుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ తీసుకోవచ్చు. చూసి నార్మల్గా శాంప్లింగ్స్ చేసే ఆడిటరే తీసుకోగలేదు, ఇన్వెస్టిగేటర్ నాకు ఇన్వెస్టిగేటర్ అని వస్తుంది, ఇట్స్ ఇన్వెస్టిగేటర్. ఓకే, ఇన్వెస్టిగేటర్ తీసుకుంటారు. ఆఫెన్ investigator feel the necessity of obtaining views and opinions of experts investigator to get the written general consent of his client. ఇప్పుడు చూడండి, సరే ఇన్వెస్టిగేటర్ ఎక్స్పర్ట్స్ యొక్క అసిస్టెంట్ తీసుకుంటారు అని అన్నాం, బట్ ఎక్స్పర్ట్స్ ఫ్రీగా అయితే సోషల్ సర్వీస్ చేయరు కదా. ఓకే, ఫ్రీగా చేయరు కాబట్టి రెమ్యూనరేషన్ ఎవరు ఇస్తారు? పని చేయించుకుంటున్నందుకు ఇన్వెస్టిగేటర్ ఇస్తారా, లేకపోతే ఆ క్లయింట్ ఇస్తారా? క్లయింట్ ఇస్తారు. సో ఈ క్లయింట్ కోసం మీరు రెమ్యూనరేషన్ ఇవ్వాలి పర్టికులర్ ఎక్స్పర్ట్కి. ఐ నీడ్ అసిస్టెంట్ ఆఫ్ దిస్ ఎక్స్పర్ట్ అని ఒక జనరల్ కన్సర్న్ తీసుకోవాలి, దట్ హీ కుడ్ యూజ్ ద వర్క్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ అండ్ ఆల్. అండ్ ఆ యొక్క రెమ్యూనరేషన్ గురించి, ఆ కాస్ట్ గురించి కూడా క్లయింట్ తోటి మాట్లాడుకోవాలన్నమాట. ఓకే, బికాజ్ ఇట్స్ వర్క్ ఆఫ్ ది క్లయింట్ ఎక్స్పర్ట్ యొక్క కాస్ట్ని బేర్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు సి అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ అవుట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ క్లెయిమ్స్ అనమాట. ఇవి వచ్చి ఏంటంటే ఒక డిస్ప్యూట్ వచ్చింది, లైక్ ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్లో లైక్ ఒక పార్ట్నర్ వచ్చి ఇన్వెస్టిగేషన్కి తను ఆర్డర్ పాస్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇన్వెస్టిగేటర్ ఆ యొక్క పార్ట్నర్ తరపున ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి ఆ పార్ట్నర్కి ఎలాగా, క్లయింట్కి ఎలాంటి డిజైర్డ్ అవుట్పుట్ ఉండాలి, అలాంటి దానికోసం ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే హీ విల్ ఎస్టాబ్లిష్ దోస్ ఫ్యాక్ట్స్ డిపెండింగ్ అపాన్ దట్ ఎవిడెన్సా? తనకి ఎలాంటి ఒక బయాస్ ఉండకూడదు. మైట్ హీ బీ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ పార్ట్నర్, బట్ ఇన్వెస్టిగేటర్కి ఎలాంటి బయాస్ ఉండకూడదు. ఇన్వెస్టిగేటర్ షుడ్ బి ఇండిపెండెంట్. ఆబ్వియస్లీ తన్ని అపాయింట్ చేసిన క్లయింట్కి రిపోర్ట్ ఇవ్వటం ఓకే, ఆ రిపోర్ట్ ఎట్లా ఉండాలి, ఆ యొక్క పర్టికులర్ ఫ్యాక్ట్ని చెప్పేటట్టుగా ఉండాలి ఆ ఫ్యాక్ట్ రిపోర్ట్లో. అంతేకాని ఒక ప్రీ కన్సర్వ్ నోషన్లో ఎలా అయితే క్లయింట్ చేయమని చెప్తున్నారో అలాగ మాత్రం చేయకూడదు. ఏ ఏరియాస్లో చేయమని చెప్తున్నారో ఆ ఏరియాస్లో చేయాలి, కానీ ఆ అవుట్పుట్, ఆ రిజల్ట్, ఆ ఒపీనియన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. మీరు కావాలంటే ఏ స్కోప్ మీద చేయొచ్చు, లిమిటేషన్స్ పెట్టడం ఇవంతా చేయొచ్చు, కానీ మీ డిజైర్డ్ అవుట్పుట్ రావటం కోసం మీరు వెళ్ళి ఎవిడెన్స్ని గ్యాదర్ చేయండి అని బ్యాక్వర్డ్ అప్రోచ్ లాగా ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, అది చెయ్యరు. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఫ్యాక్ట్స్ నుంచి ఒక ఒపీనియన్ బేస్ అవుతుంది, కానీ మీకు కావాల్సిన అవుట్పుట్ దగ్గర నుంచి ఫ్యాక్ట్స్ని కలెక్ట్ చేసేది ఉండదు. ఓకే, అది ఎయిదర్ ఇన్వెస్టిగేషన్ అయినా ఆడిట్ అయినా ఏదైనా కానీ
అవుట్పుట్ దగ్గర నుంచి మీరు వెనక్కి వెళ్ళి ఫ్యాక్ట్స్ని కలెక్ట్ చేసేది అస్సలు ఉండదు. ఫ్యాక్ట్స్ నుండి మీరు ఒక కంక్లూజన్ డ్రా చేయటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్వెస్టిగేషన్ అవుట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ క్లెయిమ్స్. Investigation that was made due to any disputes or conflicting claims, the investigator should remain above those disputes or conflicting claims. Those disputes and conflicting claims should not influence the investigation process, and he has to be alert to the possibilities of the information and documents made available to him to be prejudiced. Prejudiced ante enti ante oka proper evidence lekunda opinion form chesedi. Okay, so వాళ్ళు చూడండి, ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయినా ఇన్ఫర్మేషన్ అయినా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా అది వచ్చి ఇన్వెస్టిగేటర్ యొక్క ఒపీనియన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇన్వెస్టిగేటర్. ఓకే, and he also have to look after whether even the client or some other party is trying to influence his reports. Okay, investigator should keep the interest of all the involved parties in the view. Okay, basis of opinion of an investor. The investigator should refrain from issuing speculative opinion, confine his opinion to the established facts or nothing more, and the books are something that are not capable of properly established, then he should not express an opinion. If at all he expresses an opinion, he should qualify that opinion. ఓకే, ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే ఇన్వెస్టిగేటర్ ఇఫ్ ఎట్ ఆల్ దట్ సిచ్యువేషన్ హ్యాపెన్స్ దెన్ యూ కుడ్ డూ దిస్, అలాగేమీ చెప్పకూడదు, స్పెక్యులేటివ్గా ఉండకూడదు. అంటే ఒక ఫ్యూచర్లో ఒక ట్రాన్సాక్షన్, ఒక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్ జరగటం వల్ల అది జరుగుతుందో జరగలేదు అని ఎవరికి తెలీదు. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి, ఆల్రెడీ జరిగిపోయిన థింగ్స్ అనమాట. ఆల్రెడీ జరిగిపోయిన థింగ్స్ని బేస్ చేసుకొని మీరు ఒపీనియన్ ఫామ్ చేయాలి. కానీ ఫ్యూచర్లో జరగబోయే ఇన్సిడెంట్స్, ఫ్యూచర్లో జరగబోయే థింగ్స్ మీద స్పెక్యులేటివ్గా ఉండి, వెదర్ ఇట్ వాజ్ ఆప్టమిస్టిక్ ఆర్ పెసిమిస్టిక్, ఎట్లయినా ఉండి మీరు స్పెక్యులేటివ్గా అది జరుగుతుంది, మ్యాక్సిమం అలాగే జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పుడే ఇట్లా చేసేయండి అని చేయకూడదు. ఇన్వెస్టిగేటర్ should form opinion on established facts, established past tense, right? Established facts. Gani, he should not be speculative opinion. He should not give a speculative opinion. Okay, these might be the chances, and if these all things happen, you better invest in this company. ఇలాగంత స్పెక్యులేటివ్ ఒపీనియన్ ఉండకూడదు. అసలు మీకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అది ఒక ఒపీనియన్ ఫామ్ చేయడానికి వీలు లేకపోతే అసలు ఫామే చేయవద్దు ఒపీనియన్. మనకు ఆడిట్ రిపోర్ట్లో ఎట్లయితే డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్, వెన్ ఆడిటర్ కుడ్ నాట్ ఎట్ ఆల్ గివ్ ద ఒపీనియన్, విల్ జస్ట్ గివ్ దట్ డిస్క్లైమర్ ఒపీనియన్, రైట్? అలా కానీ లేకపోతే ఏమైనా క్వాలిఫై ఒపీనియన్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకే, అండ్ వెదర్ అన్ ఇన్వెస్టిగేటర్ కెన్ మేక్ ఫ్యూచరిస్టిక్ స్టేట్మెంట్స్. ఇప్పుడే కదా మనం చెప్పాము స్పెక్యులేటివ్గా, ఫ్యూచరిస్టిక్గా ఏవి ఇన్వెస్టిగేటర్ చేయకూడదని. చూడండి, ఇన్వెస్టిగేటర్ షుడ్ రిఫ్యూజ్ టు బి ఫ్యూచరిస్టిక్. He may assume that the established trend in arriving present value of the business and should not project the trend into any future years to establish a value. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక కంపెనీని ఒక పర్సన్ ఆర్ ఒక ఫర్మ్ బై చేయాలి అనుకుంటుంటే, లేకపోతే ఒక లోన్ ఇవ్వాలి అని అనుకుంటే ఒక బ్యాంకు ఏం చేస్తుంటారు, వెదర్ దే కుడ్ రీపే దట్ లోన్, లేకపోతే నేను ఈ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వెదర్ ఐ కుడ్ గెట్ బ్యాక్ మై ఇన్వెస్ట్మెంట్, నాకు ROI ఎంత ఉంటుంది, ఇదంతా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పాస్ట్ 5 years ఒక ప్రాఫిట్ ట్రెండ్ని చూసుకొని ఆ సేమ్ అజంప్షన్స్ ఈ నెక్స్ట్ 5 yearsకి కూడా ఇట్లాగే ఉంటుంది అని ఇన్వెస్టిగేటర్ చెప్పి హీ విల్ మేక్ షూర్ దట్ ఆ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేయటం గుడ్డా రాంగా, ఫర్మ్కి లోన్ ఇవ్వటం వెదర్ ఇట్స్ వయబుల్ ఆర్ ఫినాన్షియలీ వయబుల్ ఆర్ నాట్, ఇదంతా చెక్ చేస్తూ ఉంటారు. బట్ హీ హ్యాస్ టు డిస్క్లోజ్ ద అజంప్షన్స్ దట్ హీ హ్యాడ్ మేడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచరిస్టిక్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఒకవేళ ఫ్యూచరిస్టిక్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇన్కమింగ్ పార్ట్నర్ యొక్క ROI గురించి కానీ, బ్యాంక్ యొక్క లోన్ గురించి కానీ, అప్పుడేం చేయాలంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న ట్రెండ్కి ఎగ్జామ్షన్స్ అదంతా ఇచ్చుకొని ప్రెసెంట్ వాల్యూ డిరైవ్ చేయాలి. ఓకే, అండ్ వెదర్ హీ హ్యాస్ టు రీటైన్ వర్కింగ్ పేపర్స్ ఆర్ నాట్. ఓకే, చూడండి, investigating accountant should retain his files, full notes of the work carried out and copies of schedules of all working papers అనమాట. ఆడిటర్కి ఎట్లా అయితే వాళ్ళ వర్కింగ్ పేపర్స్ మీద వాళ్ళకి రైట్ ఉంటుంది, ఇన్వెస్టిగేటర్కి కూడా తన వర్కింగ్ పేపర్స్ మీద తనకి రైట్ ఉంటుంది అనమాట.
mostly his working paper should link up to the books of the business on final figures, బికాస్ ఎందుకంటే ఇన్వెస్టిగేటర్ ఎవరన్నా అడిగినప్పుడు, క్లయింట్ అడిగినప్పుడు కానీ కోర్ట్ అడిగినప్పుడు వుడ్ బి వెరీ ఈజీ ఫర్ హిమ్ టు లింక్ అప్ అనమాట. ఓకే, అండ్ దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు దీస్ ఫ్యూ ఎఫెక్టివ్స్ అనుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చూసింది ఫ్యూ ఎఫెక్టివ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ అనమాట. ఓకే, now we'll see our next topic, that is special aspects in connection with business investigation. ఇక్కడ వచ్చి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్వెస్టిగేటర్ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ అ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్. ఓకే, ఓవరాల్ స్టడీయింగ్ ద ఓవరాల్ పిక్చర్ అంటే ఇట్స్ లైక్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ కానీ, అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కంపెనీ కానీ, దాని గురించి అయితే ఎట్లాగా చూడండి ఓవరాల్ పిక్చర్. ఫర్ స్టడీయింగ్ ద ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ పొజిషన్ ఏమేమి ఇన్వెస్టిగేటర్ కన్సిడర్ చేయాలి అంటే, ఫస్ట్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ పొజిషన్ ఇట్స్ లైక్ హౌ మచ్ నెట్వర్క్ కానీ, లేకపోతే ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి కానీ, P&L బ్యాలెన్స్ షీట్. మనం ఏవైనా కానీ ఆడిట్ రిలేటెడ్ టాపిక్స్, ఆడిట్ రిలేటెడ్ మన చాప్టర్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు ప్రతిదీ విత్ రెస్పెక్ట్ టు లైక్ బ్యాలెన్స్ షీట్ అండ్ P&L దగ్గర నుంచి ఎట్లయితే డిరైవ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అట్లాగే డిరైవ్ చేద్దాం ఇన్వెస్టిగేషన్ కూడా. ఎందుకంటే ఇక్కడ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ పొజిషన్ అని అన్నారు, ఇక్కడ ఫినాన్స్ పొజిషన్ ఎక్కడ తెలుస్తుంది మనకి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో తెలుస్తుంది. సో దానికోసం అనమాట. ఓకే, ఫస్ట్ విత్ రిగార్డ్స్ టు ద బ్యాలెన్స్ షీట్లో మనకి క్యాపిటల్ అనమాట, హౌ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ గురించి, హౌ వెదర్ ద adequacy ఆఫ్ ద ఫిక్స్డ్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఇట్స్ లైక్ ఈక్విటీ క్యాపిటల్ కానీ అట్లాగనమాట. ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ కానీ ఆ వర్కింగ్ క్యాపిటల్ ఏదైనా, వెదర్ దట్ వాజ్ adequate ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద బిజినెస్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ whether the business is operating at 100% capacity for improvement. That's one thing, the productivity capacity gurinchi. And coming to the P&L side, sales is the most lucrative thing that everybody sees. Okay, sales vachi the trend of sales in future ela undabotundi. Second thing, profits, whether they could expected to maintain the same level of profits in the future, idi kuda chudalanamata. Sales, profits, capital, whether that was adequate, and capacity. These were the things you have to look after whenever you are seeing or checking the economic and financial position of the business anamata. That's the overall picture of the business. Second thing, P&L statement చూసినప్పుడు మీరు ఏ థింగ్స్ చూడాలి, P&L స్టేట్మెంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ చూడాలి. P&L స్టేట్మెంట్లో ఏమేమి ఉంటాయి, టర్న్ ఓవర్, సేల్స్ ఉంటుందా, టర్న్ ఓవర్లో ఏంటి, ఏ ప్రోడక్ట్ నుంచి ఎంత సేల్స్ వస్తుంది ఇయర్ ఆన్ ఇయర్, ఏ క్లయింట్ దగ్గర నుంచి ఎంత వస్తుంది, అండ్ సేల్ అయిపోయిందా, నెక్స్ట్ వేజెస్, ఎంప్లాయీ బెనిఫిట్స్, వేజ్ స్ట్రక్చర్ ఏంటి, హౌ ద రేట్స్ ఆఫ్ ద వేజ్ పర్ అవర్ బేసిస్సా లేకపోతే ప్రోడక్ట్ బేసిస్సా ఎలాగా. అండ్ నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఉంటే డిప్రిసియేషన్ వస్తుంది, ఆ డిప్రిసియేషన్ ఎలాగో చేస్తున్నారు దాని గురించి తెలుసుకోవాలి. మీరు జస్ట్ నార్మల్గా P&L స్టేట్మెంట్లో వాట్ ఆల్ ద థింగ్స్ దట్ ద ఇన్వెస్టిగేటర్ హ్యాస్ టు కన్సిడర్ ఇన్ P&L స్టేట్మెంట్ అని అంటే మీరు ఇవన్నీ రాయొచ్చు. ఏం రాయొచ్చు, టర్న్ ఓవర్ రాయొచ్చు, డిప్రిసియేషన్, వేజ్ స్ట్రక్చర్ రాయొచ్చు, మేనేజరియల్ రెమ్యూనరేషన్ రాయొచ్చు, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సెప్షనల్ ఆర్ నాన్ రికరింగ్ ఐటమ్స్ ఉంటాయి. చూడండి ఎందుకు ఇవి సపరేట్గా పెట్టారంటే P&L అకౌంట్లో మోస్ట్లీ రికరింగ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, నాన్ రికరింగ్ వర్ ఇది క్యాపిటల్ ఆర్ రెవెన్యూ. క్యాపిటల్వి అయితే బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ సైడ్ వెళ్తాయి, అదే రెవెన్యూ నేచర్ అయితే P&L స్టేట్మెంట్లోకి వస్తాయి. సో వాటి గురించి. అండ్ మేనేజరియల్ రెమ్యూనరేషన్ అండ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ విత్ రిగార్డ్స్ టు ద ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రెండ్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ గురించి యూ హ్యావ్ టు షో ద ఏజెస్ ఆఫ్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ది అసెట్స్, వెదర్ అవి అబ్సల్యూట్ అయిపోతున్నాయా, వెదర్ వీ హ్యావ్ టు రీఇన్వెస్ట్ ఇన్ ఆర్ బై న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ, దాని గురించి. ఎందుకంటే అది మొత్తం క్యాష్ ఫ్లో అవుట్ వెళ్ళిపోతుంది. ఒక ఇన్కమింగ్ పార్ట్నర్ వస్తే వచ్చి రాగానే ప్రతి అసెట్ ఏంటి రీమోడిఫై చేయాలి లేకపోతే ఓవర్హాల్ ఎక్స్పెండిచర్ చేయాలి అంటే ఇంకా ప్రాఫిట్స్ ఎక్కడ ఉంటుంది, ఉండవు కదా. సో అందుకోసం. అండ్ విత్ రిగార్డ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, విత్ రిగార్డ్స్ టు ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది, ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది, ఆ తర్వాత కరెంట్ అసెట్స్ దగ్గరికి వస్తే ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్ ఉంటుంది,
ఇన్వెంటరీస్లో మనం చూడాల్సింది ఏంటి అంటే ప్రాఫిట్ అనే ఎలిమెంట్ ఏమీ ఉండకూడదు. దే హ్యావ్ టు వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అలా ఉండాలి. అండ్ ట్రేడ్ రిసీవబుల్స్లో మోస్ట్లీ ఏం తెలుస్తుంది మనకి, ఫస్ట్ థింగ్ వచ్చి క్రెడిట్ పీరియడ్, సెకండ్ థింగ్ బ్యాడ్ డెట్స్ వాటిల గురించి అనమాట. ఓకే, the provision for bad debts for the trade receivables and length of the credit period, and they have to be classified depending upon their age anamata. 1 week or 2 weeks lekapothe 3 months 6 months a credit period ni batti untundi. Okay, and other liquid assets, non current type ayindi, non current lo plant and machinery, investments. కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్. ఇప్పుడు లిక్విడ్ అసెట్స్లో ఐడల్ అసెట్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్, నౌ ఇప్పుడు లయబిలిటీస్ గురించి వస్తున్నాం. Liabilities, they have to not be overstated or understated. And with regards to the taxation, whether tax provision was adequate or not. And liabilities అయిపోయింది. ఇప్పుడు వచ్చి క్యాపిటల్ గురించి. క్యాపిటల్ వెదర్ ఇట్ వాజ్ వెల్ బ్యాలెన్స్డ్ ఆర్ హై డెట్ ఎంటిటీ కానీ, లేకపోతే ఆ యొక్క క్యాపిటల్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ రేషియో అది బాగుందా బాగాలేదా, అసెట్స్ టు లైబిలిటీ రేషియో ఇట్ మోస్ట్లీ ఐడియల్ థింగ్ ఇస్ 1.5 అసెట్స్ టు లైబిలిటీ రేషియో. అదేమన్నా 4-5 ఇట్లా ఉందా అదంతా చెక్ చేసుకోవాలి అనమాట. అసెట్స్ ఉన్న దానికంటే లైబిలిటీస్ చాలా హైగా ఉంటే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ. ఓకే, ఎందుకంటే ఆ అసెట్స్ నుంచి మనం ఎర్న్ చేసే అమౌంట్ అంతా ఆ లోన్ యొక్క ఇంట్రెస్ట్ కట్టడానికి వెళ్ళిపోతుంటే ఇంకా ప్రాఫిట్స్ ఏం మిగులుతుంది మనకి, ఇన్వెస్ట్మెంట్ మీద ROI ఏం వస్తుంది. ఓకే, లయబిలిటీస్ అయిపోయింది, ఈక్విటీ అయిపోయింది, ఎవ్రీథింగ్ వాజ్ డన్ రైట్. అండ్ నౌ విత్ రిగార్డ్స్ టు ఫిక్స్డ్ అసెట్స్లో మనం డీటెయిల్గా చెప్పాలి అంటే లైక్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్ చేసినప్పుడు ఆ యొక్క అమౌంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బీ రీప్లేస్డ్, లేకపోతే అమౌంట్ దట్ వాజ్ రిక్వైర్డ్ టు రీప్లేస్ ద ఆబ్సొలేట్ మెషినరీ ఏవైతే మనం మాట్లాడుకున్నాం. ఈ పాయింట్ ఎక్కడ రాయాలి అంటే ఆ ఫిక్స్డ్ అసెట్స్ పాయింట్లో ఉంది కదా, అక్కడ రాస్తే సరిపోయింది, మనం డిస్కస్ చేసుకుంది అదే కాబట్టి. అండ్ విత్ రిగార్డ్స్ టు టర్న్ ఓవర్ అంటే మనం ఏమనుకున్నాము, అది P&L అకౌంట్లో ఫస్ట్ థింగ్ విత్ రిగార్డ్స్ టు ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ గురించి ఏ క్లయింట్స్ దగ్గర నుంచి వస్తుంది అదంతా మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ అది టర్న్ ఓవర్ P&L గురించి మట్టుకు మాత్రమే అడిగితే సింపుల్గా రాస్తే సరిపోతుంది. టర్న్ ఓవర్, వేజ్ స్ట్రక్చర్, లేకపోతే డిప్రిసియేషన్, ఇవన్నీ పాయింట్స్ రాయొచ్చు. బట్ ఓన్లీ విత్ స్పెసిఫిక్ టు టర్న్ ఓవర్ అడిగితే ఈ 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, with regards to the trend of the turnover and marketability of its products కానీ, competition among the market, పొలిటికల్ అండ్ ఎకనామిక్ కన్సిడరేషన్స్. మనకి చూసినట్టయితే గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకునేవి, టెండర్స్ ఉండేవి కొన్ని ఉంటాయి. సెలెక్ట్ ఫ్యూ బిజినెస్, ఈ గవర్నమెంట్ వస్తే మాకు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ టెండర్ రావటంకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఇలాగంతా కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు ఇన్ ద బిజినెస్ వరల్డ్ అనమాట. సో ఆ యొక్క పొలిటికల్ అండ్ ఎకనామిక్ కన్సిడరేషన్స్ ఆల్సో హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ విత్ రిగార్డ్స్ టు ద వర్కింగ్ క్యాపిటల్, ద రేషియో, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అండ్ ట్రేడ్ పేబుల్స్ రేషియో. ఎందుకు ఇన్వెంటరీ అండ్ ట్రేడ్ పేబుల్స్ అండ్ ట్రేడ్ రిసీవబుల్స్ గురించి అడుగుతున్నారంటే, వర్కింగ్ క్యాపిటల్ వాజ్ మోస్ట్లీ వర్కింగ్ క్యాపిటల్ ఎలా అంటే ఇట్ ఇస్ అ క్యాష్ దట్ యూజువల్లీ ఫ్లో త్రూ ద బిజినెస్ అనమాట. లైక్ విత్ ఇన్ జస్ట్ మనకు ఒక నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లో మనకి యూటిలైజ్ చేసుకునేవి, లైక్ బయింగ్ ఆఫ్ ఇన్వెంటరీస్కి కానీ, లేకపోతే మీ యొక్క కరెంట్ లైబిలిటీస్ని పే ఆఫ్ చేయడానికి, కరెంట్ లైబిలిటీస్ వచ్చి ట్రేడ్ పేబుల్స్ వాటిని ఇది చేయడానికి ఇలాగ ఉంటుందన్నమాట. And with regards to estimating future maintainable profits, a short note on future maintainable profits is the fluctuations in profits during the years under review should be examined after adjusting profits for extraneous factors అనమాట. మనం ఏవైతే ఎక్సెప్షనల్ ఐటమ్స్, నాన్ రికరింగ్ ఐటమ్స్ దగ్గర నుండి వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ డిలీట్ చేసి యూజువల్గా నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లో, నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయి వాటిని చూడాలి. ఏవి అవి నాన్ రికరింగ్, ఏవి అవి అంటే లైక్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే లైక్ ఇన్సూరెన్స్ మనీ రావటం కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయి అవి వచ్చి నాన్ రికరింగ్ ఎక్సెప్షనల్ ఐటమ్స్. సో వాటిల్ని తీసేయాలన్నమాట. ఓకే, అవి తీసి ప్రాఫిట్స్ యూజువల్గా ఏ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి చూడాలి. And if the percentage of profits before taxation to capital has been stable and increasing, then మీరు ఆ యొక్క ఆ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబుల్. ఒకవేళ అది డిక్రీజింగ్ థింగ్ అయితే ఇట్ ఈస్ నాట్ కమర్షియల్లీ అడ్వైజబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ.
ఇప్పుడు చూడండి, మీరు ఓవరాల్ పిక్చర్ గురించి మాట్లాడితే వాట్ యూ హ్యావ్ టు రైట్ ఆ 4 పాయింట్స్. ఏ 4 పాయింట్స్ ఉన్నాయి? క్యాపిటల్, సేల్స్, ప్రాఫిట్స్, కెపాసిటీ గురించి రాయాలి. ఆ తర్వాత పిఎండ్ఎల్ గురించి అడిగితే పిఎండ్ఎల్ అకౌంట్లో ఏమేమి మీకు గుర్తున్నాయో వాటన్నిటిని రాసేయండి. బ్యాలెన్స్ షీట్ గురించి అయితే ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్. ఆ తర్వాత లయబిలిటీస్ సైడ్ టాక్సేషన్, క్యాపిటల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి పిఎండ్ఎల్ బ్యాలెన్స్ షీట్లో మీరు అవి రాస్తే సరిపోతుంది. అండ్ టర్న్ ఓవర్ గురించి అయితే ఇదొక్కటే చోట మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ట్రెండ్, మార్కెటబిలిటీ, పొలిటికల్ అండ్ ఎకనామిక్ కన్సిడరేషన్స్ అండ్ కాంపిటీషన్. ఈ జస్ట్ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ వర్కింగ్ క్యాపిటల్ అయితే తెలిసిందే, ఇన్వెంటరీ కొనటం కోసం లేకపోతే ట్రేడ్ పేబుల్స్ కోసం మనం యూటిలైజ్ చేసే అమౌంట్స్. వాటిని whether we could able to meet those things or not, and me అంటే కంపెనీ whether it's able to meet those obligations or not అన్నది చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ గురించి ఎక్స్ట్రానియస్ ఫ్యాక్టర్స్ అన్ని తీసేసి మిగిలింది, ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ట్రెండ్ then you could invest. If it is not increasing, it's falling, then it's not commercially advisable to invest. Okay, fine. And now we have come to our last portion, types of investigation. మీకు చెప్పాను కదా, స్కోప్ స్టాట్యూటరీగా, నాన్ స్టాట్యూటరీగా బోత్ థింగ్స్లో ఇన్వెస్టిగేషన్ స్కోప్ డిఫైన్ చేస్తారు. స్టాట్యూటరీగా డిఫైన్ చేసినవి అంతా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక్క చోట మటుకు కోర్ట్ ఆర్డర్ చేస్తుంది అనమాట. అవి డిస్కస్ చేద్దాము. ఇది మోస్ట్లీ మీరు సిఏ ఫైనల్లో చూసినట్టయితే కంపెనీస్ యాక్ట్లో కూడా ఉంటుంది. మీరు అక్కడ చదివారో స్కిప్ చేశారు, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్కిప్. అండ్ నా సాటిస్ఫాక్షన్ కోసం మీకు లాలో రిపీట్ అయినా కానీ ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఐ విల్ డూ దాట్. అండ్ విత్ రిగార్డ్స్ టు ద నాన్ స్టాట్యూటరీ థింగ్స్ చూద్దాము స్లోగా. ఈ చార్ట్ నార్మల్గా అయితే ఏవేవి ఉన్నాయి అని ఇండెక్స్ ఫార్మాట్ లాగా అనమాట. ప్రతిదీ డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, investigation under Companies Act. Investigation into affairs of the company. You see under which statute? Companies Act లో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటుంది, మనం చదువుతున్నాం అనమాట. ఓకే, ఇన్వెస్టిగేటింగ్ ఇంటూ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. అఫైర్స్ ఆఫ్ ద కంపెనీస్ అంటే డీలింగ్స్ ఆఫ్ ద కంపెనీ, లేకపోతే ద ట్రాన్సాక్షన్ దట్ ద కంపెనీ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ, ఆ రిలేషన్షిప్స్ ఆఫ్ దట్ కంపెనీ, ఇవన్నీ అనమాట. సో ఇలాంటి వాటిల్లో ఇక్కడ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కువ లేదు. మోస్ట్లీ ఇట్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నా కానీ మోస్ట్లీ డీల్స్ విత్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఫస్ట్ ఇలాగా 3 టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ థింగ్ అండర్ 3 సెక్షన్స్, సెక్షన్ 210, 212 అండ్ 213 అనమాట. ఇన్వెస్టిగేషన్ ఇంటూ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ బై ఇన్స్పెక్టర్ త్రూ అన్ ఆర్డర్ బై సెంట్రల్ గవర్నమెంట్. దిస్ ఈజ్ నార్మల్. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆర్డరింగ్ ఇన్వెస్టిగేటర్ టు ఇన్వెస్టిగేట్ ఇంటూ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. ఎందుకు అలాగ అంటారు? ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తుంది ఒక కంపెనీ మీద అంటే, ఫస్ట్ థింగ్ రిజిస్ట్రార్ దగ్గర నుండి ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు, అసలు రిజిస్ట్రార్ దగ్గర నుండి రిపోర్ట్ ఎందుకు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి? చూడండి, కంపెనీ వాటి యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఒక ఆర్ఓసి ఫామ్ ఓసి 4లో సబ్మిట్ చేస్తుంది ఇన్ ఎంసీఏ సైట్. ఎంసీఏ సైట్ అంటే ఏంటి? రిజిస్ట్రార్ ఎంసీఏ సైట్, దట్స్ ఆల్ ఫైన్. అండ్ అదే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అందుకని వీళ్ళ యొక్క ఏమైనా ఫైండింగ్స్ ఉంటే వాళ్ళ యొక్క హయ్యర్ అథారిటీ అయిన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారనమాట. యూ హ్యావ్ టు మేక్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ దిస్ కంపెనీ సో అండ్ సో. లేకపోతే ఏదైనా స్పెషల్ రిజల్యూషన్ తీసుకున్న MGT 4ని ఫైల్ చేస్తూ ఉంటారు. సో అండ్ అప్పుడు కూడా రిజిస్ట్రార్ ఏమైనా లైక్ ట్యాక్స్ని అవాయిడ్ చేయాలి అని అనుకున్న ఎలాంటి స్పెషల్ రెజల్యూషన్స్ అయినా తీసుకున్న వాళ్ళు వచ్చి రిపోర్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి చేస్తే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేటర్కి చేస్తారనమాట. ఓకే, అండ్ లేకపోతే కంపెనీ ఏజిఎంలో మెంబర్స్ ఈజిఎం ఫామ్ అయ్యి ఒక స్పెషల్ రిజల్యూషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఎలాగ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని తెలుస్తుంది అంటే లైక్ ఒక ఫ్యూచర్ డీలింగ్స్ అడ్వాన్స్ ఆథరైజేషన్కి వెళ్ళినప్పుడు తెలియవచ్చు, లేకపోతే అండ్ అడ్వర్స్ మీడియా కామెంట్ ఉన్నప్పుడు కానీ, విజిల్ బ్లోవర్స్ కానీ, లేకపోతే ద కంపెనీ హ్యాడ్ టేకెన్ డిపాజిట్స్ ఫ్రమ్ వేరియస్
సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ హ్యాడ్ నాట్ రిటర్న్డ్ అనమాట. అలాగా కానీ ఏమైనా బికాస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఎక్కడైతే పబ్లిక్ యొక్క మనీ ఇన్వాల్వ్ అయింది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్వరు చెప్పకపోయినా వెళ్ళి ఆ కంపెనీని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆ కంపెనీ యొక్క ఆడిటర్ని చేంజ్ చేయొచ్చు ఎలా అయినా. ఈ 3 పాయింట్స్ ప్లస్ కోర్ట్ ఏమన్నా ఆర్డర్ పాస్ చేసిన, కోర్ట్ కానీ ట్రిబ్యునల్ కానీ ఏమన్నా ఆర్డర్ పాస్ చేసిన ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేటర్ని అపాయింట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేర్పించవచ్చు ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. 4 things. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ థింగ్ రిజిస్ట్రార్, అతను ద స్పెషల్ రిజల్యూషన్ విత్ రిగార్డ్స్ టు ద కంపెనీ. అండ్ థర్డ్ థింగ్ ఇస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఫోర్త్ వన్ ఇస్ కోర్ట్. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ఇవే రీజన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ సెక్షన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ అపాయింట్ దట్ ఇన్వెస్టిగేటర్. దట్స్ ఫైన్, దట్స్ హౌ ద థింగ్స్. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది ఇన్వెస్టిగేటర్ అంటే ఆబ్జెక్టివ్స్, స్కోప్, ఆ తర్వాత రెమ్యూనరేషన్ కానీ లేకపోతే లిమిటేషన్స్ కానీ లేకపోతే ఆ రిపోర్ట్ ఆల్సో హ్యాస్ టు బి సబ్మిటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇది అనమాట లైక్ ఇన్వెస్టిగేట్. ఓకే, దట్స్ సెక్షన్ 210. దట్స్ నార్మల్. ఓకే, that's not something that's so serious. Okay, investigation into efforts of company by serious fraud investigation officer. You see, ఒక ఫ్రాడ్ జరిగిపోయింది, పైన ఉన్నది చూడండి, ఒక అకౌంట్ బ్యాలెన్స్లో మిస్టేకో లేకపోతే ఒక ట్రాన్సాక్షన్లో లేకపోతే ఒక ఇష్యూలోనో ఏదన్నా ఒక చిన్న పాయింట్లో ఒకటి ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇక్కడ చూడండి ఒక సీరియస్ ఫ్రాడ్ జరిగింది, SFIO ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అండర్ సెక్షన్ 212. అప్పుడు ఎవరు అపాయింట్ చేస్తారు? అప్పుడు కూడా గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే. సెంట్రల్ గవర్నమెంట్ మే బై అన్ ఆర్డర్ investigator into the affairs of the company to the serious fraud investigation officer. ఓకే, ఎప్పుడెప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆర్డర్ చేస్తుంది అంటే సేమ్ రిజిస్ట్రార్ ఇన్స్పెక్టర్ దగ్గర నుండి అన్న రిపోర్ట్ వచ్చినప్పుడు 210లో కూడా ఉంది పాయింట్. స్పెషల్ రెజల్యూషన్ పాస్డ్ బై ద కంపెనీ, అగైన్ 210లో ఉన్న పాయింటే ఇక్కడ కూడా. పబ్లిక్ ఇంట్రెస్ట్ 210లో ఉన్న పాయింటే ఇక్కడ కూడా. అండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఇది ఒక్కటే ఎక్స్ట్రా పాయింట్. ఓకే, లైక్ ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ అయినా కానీ లేకపోతే ఇలాగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే వీళ్ళు రిపోర్ట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్కి దే కుడ్ లైక్ సే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు బై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అనమాట. చూడండి పైన వచ్చింది ఎనీ పర్సన్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైనా ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ ఈ 212 కింద వచ్చి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మట్టుకు మాత్రమే, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ మట్టుకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. 210, 212 వచ్చి మోస్ట్లీ ఏంటి అంటే సివియారిటీని ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చి ఎవరు పర్సన్స్ అయితే ఇన్వెస్టిగేటర్గా అపాయింట్ అవుతున్నారు వాళ్ళలో డిఫరెన్స్ ఉంటుంది. పైన వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సమ్ అదర్ ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైనా ఇన్వెస్టిగేటర్గా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని మాత్రమే ఇన్వెస్టిగేటర్గా అపాయింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ రీజన్స్ అన్ని పైన 210లో ఉన్న రీజన్సే ప్లస్ ఇక్కడ వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఈ ఎప్పుడైతే 212లో కనుక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇంకా ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ ఒక్క ఇన్వెస్టిగేషన్ కానీ నడవకూడదు. ఓకే, అన్నీ ఈ యొక్క సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్కి యొక్క వాళ్ళకి హెల్ప్ చేయటమే ఉండాలి. వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఫైండింగ్స్ కానీ వీళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ కానీ అన్నీ SFIOకి సబ్మిట్ చేయాలి. ఓకే, అండ్ వాళ్ళు కావాలి అంటే అసిస్టెన్స్ కూడా ఇవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్ విత్ రిగార్డ్స్ టు SFIO. ఓకే, and they have to submit their report to central government obviously, and if they wanted to ask they could ask for the interim report also because it's a serious matter. Okay, ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఏమేమి మనం సబ్మిట్ చేయాలి అంటే నార్మల్గా మనం ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ కానీ లేకపోతే ఏదైనా డ్యూ డిలిజెన్స్ రిపోర్ట్ కానీ మనం ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్టే తీసుకుందాం. అందులో ఏమనుకున్నాము ఏమేమి రిపోర్ట్లో ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ అమౌంట్ ఆఫ్ దట్ ఫ్రాడ్, పార్టీస్ వర్ ఇన్వాల్వ్డ్ అండ్ ద హౌ దే హ్యావ్ డన్ దట్ ఫ్రాడ్ అనమాట. అలా కదా ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది కదా, ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఓకే, ఇక్కడేమి ఉండాలి? ఏ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారో, ఏ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంత అమౌంట్ ఉంది, ఎలా చేశారు, అది సేమ్ ఇక్కడ
who had taken the undue advantage of that and how they have done that. Okay, and the central government may file application before tribunal for appropriate orders with regards to dischargement of that asset or property or cash. Okay, సరే, ఇక్కడ వచ్చి ఏంటి మనకి రిపోర్ట్లో ఏం తెలిసింది, ఇంత పర్టికులర్ అసెట్ మీద ఇంత ఫ్రాడ్ జరిగింది, ఈ పర్సన్స్ చేశారు అని రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అసెట్ ఏదైతే ఫ్రాడ్కి గురి కాబడి ఉన్నదో అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళి దాని పేరు మీద రిజిస్టర్ చేసుకోకూడదు. అది వచ్చి రిక్వెస్ట్ చేయాలి ఎవరికి, ట్రిబ్యునల్కి రిక్వెస్ట్ చేసి దట్ మీరు దాన్ని అటాచ్ చేయండి ఆ యొక్క ఎసెట్ని, లేకపోతే ఆ యొక్క ఎసెట్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్స్ అన్ని తీసేయండి, అంటే దే కెనాట్ సెల్, దే కెనాట్ లీజ్ ఆర్ దే కెనాట్ యూజ్ దట్ ఎసెట్స్, ఇలాగ చేయండి అని అప్లికేషన్ చేయొచ్చు. ఎసెట్స్ గురించి అయితే ట్రిబ్యునల్ చూసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ గురించి అయితే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి 213 అనమాట. 210 అయిపోయింది, 212 SFIO అయిపోయింది, 213 investigating into the affairs of the company in other cases provided. Tribunal may order. ఇక్కడ చూడండి పైన 210, 212 సెంట్రల్ గవర్నమెంట్, 213 is other cases లో ఆర్డర్ బై ట్రిబ్యునల్ అనమాట. ఓకే, when application is received by specified numbers of the members with the evidence, మనకి తెలిసిందే కదా, like 1/10 members or 1000 members whichever is lower, వాళ్ళు ఒక రెజల్యూషన్ కానీ నోటీస్ కానీ ఇచ్చి దాన్ని ట్రిబ్యునల్కి సబ్మిట్ చేస్తే దెన్ దే కుడ్ డూ దట్ కదా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇఫ్ ఐ సే దట్ అమౌంట్ రాంగ్ అనమాట, ఐ డెంట్ రిఫర్ దట్. అలాంటి ఒక ఉంటుందన్నమాట, అలాంటి ఒక లిమిట్. అంత స్పెసిఫైడ్ మెంబర్స్ వచ్చి ట్రిబ్యునల్కి రిక్వెస్ట్ చేస్తే ట్రిబ్యునల్ మే ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ అనమాట. ఇది వచ్చి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారంటే, ఏ కంపెనీ మీద అయితే మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అనుకుంటున్నారు, లైక్ స్పెషల్ రిజల్యూషన్ ఇన్ ద కంపెనీ అండ్ ఆల్, అది వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్ చేసిన, లేకపోతే మనం నార్మల్గా ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ద కంపెనీ గురించి మాట్లాడుకున్నప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని కూడా మాట్లాడుకున్నాం కదా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క కంపెనీకి ఫేవరబుల్గా ఉంది అంటే ఈ కంపెనీలో ఫ్రాడ్ చేయటం సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, అయినా కానీ ఏమి తీసుకోవట్లేదు. వై? బికాస్ దిస్ కంపెనీ విల్ నాట్ గివ్ దెమ్ పొలిటికల్ ఫండ్స్. ఇలాంటి ఒక కేసు వచ్చినప్పుడు, అంటే నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ డీటెయిల్ బిహైండ్ దీస్ వర్డ్స్ అంటే, ఇండైరెక్ట్గా ఏమన్నా ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై అనమాట. పైన 2 చూస్తే సెంట్రల్ గవర్నమెంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి, స్పెషల్ రిజల్ట్ అంటే అల్టిమేట్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే ఫ్రాడ్ చేస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? జస్టిస్ దగ్గరికి వెళ్తారు, కోర్ట్ దగ్గరికి వెళ్తారు, ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ అనమాట, ఇండియాకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, సారీ లెజిస్లేటివ్ ఆఫీస్. ఇది వచ్చి ట్రిబ్యునల్ వచ్చి జుడిషియల్ అనమాట, జుడిషియల్ వింగ్. సో ఈ జుడిషియల్ వింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బయాస్ అనమాట. అందుకని ఈ మెంబర్స్ వెళ్ళి ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తారనమాట. సో ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం దట్ ఎప్పుడెప్పుడు అని చెప్తారు అంటే, వెన్ ద బిజినెస్ ఏదైతే రన్ చేస్తున్నారో దట్ ఈస్ టు డీఫ్రాడ్ ద క్రెడిటర్స్, దట్ ఈస్ టు డీఫ్రాడ్ ద మెంబర్స్ అంటే షేర్ హోల్డర్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్, or the formation of the company is only in connection with guilty of fraud, misfeasance and other misconduct. ఇలాంటి 2 సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు 213లో ట్రిబ్యునల్ దగ్గరికి స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళి అప్లై చేస్తారనమాట. ఓకే, హూ కెన్ బీ అపాయింటెడ్ యాజ్ అన్ ఇన్స్పెక్టర్? ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ 210, 212లో ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేస్తారు, ట్రిబ్యునల్లో ఇన్స్పెక్టర్ని 213లో ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తారు. ఇక్కడ చూడండి, హూ క్యాన్ బి అపాయింటెడ్, ఎవరిని చేస్తారు అంటే ఇండివిజువల్ని మటుకు మాత్రమే చేయాలి. ఫర్మ్ని కానీ ఎల్ఎల్పిని కానీ ఎనీ బాడీ కార్పొరేట్ని చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఒక రీజన్ చూడండి. ఇప్పుడు మనకి విజయ్ మాల్యా కేసు తెలిసిందే, అతను ఒక సూపర్ డైలాగ్ వదిలేరు. ఏమిటా డైలాగ్? ఫస్ట్ థింగ్, ఫ్రాడ్ చేసింది నేను కాదు, కింగ్ఫిషర్ కంపెనీ, అందుకే నేను లండన్ వెళ్ళాను, ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్, ఇది చెప్పారు కదా. ఓకే, చూడండి, కింగ్ఫిషర్ ఒక బాడీ కార్పొరేట్ అయి ఉండటం వల్ల, అది ఒక ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అయి ఉండటం వల్ల, ఇప్పుడు ఈ విజయ్ మాల్యా అనే వాళ్ళు ఈ యొక్క కేసెస్ అన్నీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అయిన కింగ్ఫిషర్ మీద తీసుకువెళ్ళి అన్నీ అందులో చేశారు అనమాట. ఇప్పుడు ఆ యొక్క కంపెనీ కానీ ఆ యొక్క మెంబర్స్ ఎవరైతే విజయ్ మాల్యా ఈజ్ నాట్ లీగలీ యాక్చువల్లీ ఈజ్ నాట్
directly he was not directly liable anamata for the acts of that Kingfisher company. He's one of the board members and all. Itla kada ante I'm not going in detail అనమాట. బట్ అదొక ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్ అయి ఉండటం వల్ల కింగ్ఫిషర్ అనేది తను వచ్చి చేసిన ఫ్రాడ్స్ అన్నీ దాని మీద తోసేయటం, అది ఇచ్చింది, నేను ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, ఇన్వెస్టిగేషన్ ఊరికే ఎవరు చేయరు. ఒక ఫ్రాడ్ జరగటం వల్ల ఏదో అలా చేస్తుంటారు. ఇప్పుడు ఒక ఫర్మ్ను, ఒక బాడీ కార్పొరేట్ను మనం రిపోర్ట్ చేయండి అని మనం అపాయింట్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు అదేమంటుంది, ఆ రిపోర్ట్ కొల్యూడ్ అయిపోయి నేను ఇవ్వలేదు, ఆ రిపోర్టు మా యొక్క ఫర్మ్ ఇచ్చింది, లేకపోతే మా యొక్క బాడీ కార్పొరేట్ ఇచ్చింది అని వాళ్ళు ఇలాగ చేయొచ్చు అనమాట. అలా చేయడానికి వీలు లేదు. ఇండివిజువల్ పర్సనే చేయాలి. హీ హ్యాస్ టు బి లైబుల్ ఫర్ హిస్ రిపోర్ట్ అనమాట. ఓకే, అందుకోసమే ఇక్కడ ఇండివిజువల్ని ఇన్స్పెక్టర్గా అపాయింట్ చేస్తారు. అండ్ మోస్ట్లీ దిస్ ఈజ్ ఆల్సో ద రీజన్ ఫర్ వై ఏ బాడీ కార్పొరేట్ a body corporate cannot be appointed as an auditor other than LLP ఎందుకు అపాయింట్ చేయొచ్చు అంటే, బికాస్ ఆ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు సెవరల్లీ అండ్ లీగల్లీ లైబుల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ దట్ LLP. అందుకోసమే అనమాట. ఓకే, ఆ ఫర్మ్ కూడా అంతే, పార్ట్నర్స్ వర్ లైబుల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ దట్ ఫర్మ్. ఇండివిజువల్ సోల్ ప్రొప్రైటరీ కన్సర్న్, ఎనీవేస్ దట్ ఇండివిజువల్ విల్ బి లైబుల్. ఓకే, now we'll see the power of inspector anamata. What is powers of that inspector? Okay, first thing, he should be he may also investigate in any other body corporate or subsidiary company, holding company if it is relevant. పైన అనుకున్నాం కదా, గుర్తుందా? ఇక్కడ అనుకున్నాం, where I'll show you. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రామ్లో ఈ పాయింట్ ఇంక్లూడ్ అయింది కదా, చూడండి. ద నెసెసిటీ టు ఎక్స్టెండ్ ద ఇన్వెస్టిగేషన్ ఇంటూ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బిలాంగింగ్ టు అదర్స్. ఈ అదర్సే ఇప్పుడు మనం చూసిన సబ్సిడరీ కానీ లేకపోతే హోల్డింగ్ కంపెనీ కానీ ఇవన్నీ అనమాట. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రామ్లో ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద బుక్స్ ఆఫ్ ద సబ్సిడరీ, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ రిలవెంట్ అనేది మనం చూసాం కదా, how the reporting అనే ఒక స్టెప్లో. All the relevant matters have to be included in the audit program. And second thing, all the non-relevant items has to be not included in the report. Okay, I think ఇక్కడ కూడా చూడండి, wait a second. Others investigation program లో ఉంది. He can he can go and audit the others, then he have to include those matters in the investigation program, and if it's relevant. Okay, relevant and others, I think paina already discussed chesamu, we have linked that. Okay, that's fine. And any other person, any other body corporate that is relevant, that is managed by any person as MD or manager, that is relevant, that the managing director of this company or not. You see, చూడండి, ఇక్కడ ఈ కంపెనీలో ఉన్న MD మేనేజర్ వేరే కంపెనీలో MD మేనేజర్గా ఉంటే ఆ కంపెనీ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, అండ్ ఎనీ బాడీ కార్పొరేట్ హూస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంప్రైజెస్ as nominees of that company or accustomed to act, ఆ యొక్క కంపెనీస్ కూడా. ఇప్పుడు ఒక కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద డైరెక్షన్స్ దట్ వాజ్ ఇష్యూడ్ బై దిస్ కంపెనీ అండర్ ఇన్వెస్టిగేషన్. అప్పుడు ఆ యొక్క కంపెనీ అనమాట, లైక్ కంట్రోల్స్ ఉన్నది అనమాట. లైక్ మనకి DT టాక్సేషన్లో కూడా ఈ ఒక లైన్ అనే ఐటమ్ అనేది వస్తుంది మనకి ఇన్ ఇంటర్నేషనల్ టాక్సేషన్ మోస్ట్లీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా. సో దట్స్ వన్ థింగ్.
అండ్ యు సీ ఆడిట్ డ్యూటీ అంతే. యు సీ మనకు లా కవర్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఇప్పుడు కొంచెం దూరం వెళ్తే మనకి అక్కడ ఎస్ఎఫ్ఎంలో ఉన్న ఈక్విటీ వాల్యుయేషన్ కవర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే డిటీలో ఇంటర్నేషనల్ టాక్సేషన్ కవర్ అయింది. ఆడిట్ అనేది అంతే, ఇట్ ఈస్ యాక్చువల్లీ కవర్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో దట్స్ how beautiful the audit is. మీరు సపరేట్గా నేర్చుకోకర్లేదు, బట్ యూ హ్యావ్ టు జస్ట్ లింక్ అప్ ద థింగ్స్ అనమాట. ఆడిట్ ఇస్ సో ఈజీ. మీరు అసలు ఆడిట్ అనేది కష్టం అనేది తీసేయండి. ఓకే, ఎనీ పర్సన్ హూ ఇస్, ఒకవేళ మీకు కష్టం అనిపించినా ఐ విల్ మేక్ దట్ ఈజీ ఫర్ యూ ఆల్. ఓకే, just tell me in the comment section on how could I improve or the explanation or what are the points to be discussed. I'll try my level best. Time constraints వల్ల అన్నీ చేయలేకపోయినా I will make at least maximum out of possible. Okay, any person's books, the where company's managing director or manager of the employee. ఇక్కడ చూడండి ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చి ఆ యొక్క కంపెనీ యొక్క సబ్సిడరీ హోల్డింగ్, సబ్సిడరీ ఆఫ్ దట్ హోల్డింగ్, సబ్సిడరీ ఆఫ్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి? సే లైక్ ఏ ఇస్ హోల్డింగ్ కంపెనీ అండ్ ఇట్ హ్యాస్ 2 సబ్సిడరీస్ సి. ఇప్పుడు వచ్చి ఇన్వెస్టిగేషన్ సిలో అయ్యింది. సికి ఒక సబ్సిడరీ ఉంది డి. ఓకే, ఇప్పుడు డి అనేది సబ్సిడరీ, ఏ అనేది హోల్డింగ్, బి అనేది ఏంటి? సబ్సిడరీ ఆఫ్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ. ఓకే, ఈ 3 కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అని అంటున్నారు అనమాట. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టూడ్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్సిడరీ ఆఫ్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ అండ్ ఆ కంపెనీస్ గురించి. సెకండ్ థింగ్, ఆ యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ మేనేజర్స్, వీళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా కావాలంటే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ దే వాజ్ రిలవెంట్, అన్నీ చూడండి రిలవెంట్ అన్ని రిలవెంట్ అయితే మటుకు మాత్రమే. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఏదైనా బాడీ కార్పొరేట్ కానీ ఏదైనా ఈ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్ట్ చేస్తుంటే ఆ యొక్క కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని కానీ, లేకపోతే ఈ యొక్క పర్సన్స్ ఎవరైతే ఈ కంపెనీలో ఎండి మేనేజర్ అయ్యుండి వేరే కంపెనీలో కూడా ఎండి మేనేజర్ అయి ఉంటే, ఎండి మేనేజర్ ఇప్పుడు మన కంపెనీలో ఎండి వేరే కంపెనీలో మేనేజర్ అయి ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా ఓకే ఇలా ఈ యొక్క కంపెనీ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇఫ్ ఎట్ ఆల్ దే వర్ రిలవెంట్, అప్పుడు కూడా మనం వాటి యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద పవర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్. అండ్ చూడండి ఎస్ఏ 217లో చెప్పారు, ఏం మాట్లాడుతున్నారు అంటే నార్మల్గా పవర్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ వచ్చి యూసీ వాళ్ళు వచ్చి మోస్ట్లీ ఆ పవర్స్ వచ్చి సివిల్ కోర్ట్ పవర్స్ అయి ఉంటాయి. ఫస్ట్ థింగ్ లైక్ విసే ఎగ్జామినింగ్ పర్సన్స్ ఆన్ ఓత్ అండ్ గెటింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ, లేకపోతే ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ సచ్ పర్సన్స్ కానీ, లేకపోతే గెటింగ్ అసిస్టెంట్స్ కానీ, ఇవంతా సేమ్ ఉంటుంది అనమాట. చూడండి, టు ప్రిజర్వ్ ద బుక్స్ and produce to inspector any person authorized by him to all books and papers అనమాట. ఇన్స్పెక్టర్కి కానీ లేకపోతే ఇన్స్పెక్టర్ ఆథరైజ్ చేసిన పర్సన్కి కానీ మీరు బుక్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్స్ అవి కూడా ఇవ్వాలి. అండ్ ఈ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నీ ఉన్నాయి, బట్ ఓన్లీ ఒక్క లిమిటేషన్, ఒక్క రిస్ట్రిక్షన్ ఉంది. ఏంటి అంటే ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో తను 180 days కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. ఇఫ్ ఇట్ టచెస్ 180 days, no problem. If it's more than 180 days, more than 181, sorry, if it touches 181, then he should take additional permission anamata. From whom? Central government. If tribunal appoints him, tribunal దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. 180 days is maximum. Okay, ఎగ్జామినింగ్ దెమ్ ఆన్ ఓత్. సివిల్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ సివిల్ కోర్ట్ పవర్స్. మీరు ఒకటి తెలిస్తే ఇంక అదంతా సేమ్ కట్ కాపీ పేస్ట్ చేసేయచ్చు ఇక్కడ. ఓకే, అండ్ హీ కెన్ ఆల్సో టేక్ అసిస్టెంట్ ఫ్రమ్ ద ఆఫీసర్స్ ఆఫ్ అదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మోస్ట్లీ లైక్ ప్రిన్సిపల్ పోలీస్ ఆఫీసర్స్ అనుకోండి, పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ, ఇట్లాంటి వీళ్ళ అసిస్టెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిన క్లయింట్ దగ్గర ఒక గన్ ఉంది అనుకోండి, మనం వెళ్ళి మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి అని అల్లూరి సీతారామరాజు లాగా చేస్తామా? చేయం కదా, మనం వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాం. ఓకే, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఎవిడెన్స్ ఈజ్ ఫ్రమ్ ఎ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే వి విల్ జస్ట్ గో టు దట్ కోర్ట్ అండ్ మనం వచ్చి ఒక లెటర్ పెట్టాలి కోర్ట్కి అనమాట, దట్ దిస్ ఎవిడెన్స్ ఈజ్ రిలవెంట్
అండ్ ఈ ఎవిడెన్స్ వచ్చి మాకు అవుట్ సైడ్ ఇండియాలో మనకి దొరుకుతుంది అంటే అప్పుడు ఈ కోర్ట్ ఏం చేస్తుంది అంటే ఈ కోర్టు ఆ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న కంట్రీలో ఉన్న కోర్టుకి అప్లికేషన్ పెడుతుంది అనమాట. అప్పుడు అవుట్ సైడ్ కోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఇండియన్ కోర్టుకి చెప్తే ఆ ఇండియన్ కోర్టు వెళ్ళి మనకి చెప్తుంది అనమాట ఆ ఎవిడెన్స్ అంతా. ఓకే, దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ a process works. And for punishment for non-compliance of order of inspector, then ఆ డైరెక్టర్కి కానీ లేకపోతే ఆఫీసర్ విల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్. ఇన్స్పెక్టర్ చెప్పినట్టు నడుచుకోవాలి. ఇన్స్పెక్టర్ చెప్పినట్టు ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ లేకపోతే అసిస్టెంట్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వకపోతే ఆ డైరెక్టర్ కానీ ఆ పర్టికులర్ ఆఫీసర్ ఇన్ దట్ కంపెనీ వుడ్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్. ఓకే, రిపోర్ట్ ఎలా ఉండాలి? రిపోర్ట్ ఇట్స్ టాకింగ్ అబౌట్ సెక్షన్ 223. The report of that inspector shall be authenticated either by seal of the company whose affairs have been investigated or by certificate of public officer having custody of the report, and such report shall be admissible in any legal proceeding. You see, as an evidence. మనకి ఫారెన్సిక్ అంటే ఎవిడెన్స్ అంటే ఏమనుకున్నాం, ఫారెన్సిక్ దాన్ని కోర్టుకి దగ్గర ఎవిడెన్స్గా పెట్టచ్చు అని. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంది అది కూడా మనం వెళ్ళి లీగల్ ప్రొసీడింగ్స్లో ఎవిడెన్స్గా కూడా పెట్టచ్చు అని చెప్తున్నారు. ఓకే, మన కంపెనీ యొక్క అఫీషియల్ సీల్ ఉండాలి ఆ యొక్క రిపోర్టర్ ఆఫ్ దట్ ఇన్స్పెక్టర్ మీద, లేకపోతే ఆ పబ్లిక్ ఆఫీసర్ యొక్క సర్టిఫికెట్ ఉండాలి హూ హ్యావ్ కస్టడీ ఆఫ్ దట్ రిపోర్ట్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు స్టెప్స్ ఆఫ్ దట్ ఇన్వెస్టిగేషన్ అండర్ 210, 213 అన్నారు. మనం ఇన్వెస్టిగేషన్ స్టెప్సే చేయొచ్చు, ఎందుకంటే 210, 213లో కూడా జరిగేది ఇన్వెస్టిగేషనే. చూడండి అక్కడ ఏమనుకున్నాం, ఫస్ట్ స్టార్టింగ్లో స్టెప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిటర్మైన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ద స్కోప్ అని అనుకున్నాం. ఇక్కడ కూడా ద టర్మ్స్ రిఫరెన్స్ కానీ దాని గురించి క్లారిటీ ఆన్ దట్ టర్మ్స్ అనమాట. ఇట్ హ్యాస్ టు బి క్లారిటీ. ఆ తర్వాత ఏంటి, స్కోప్ ఆఫ్ దట్ ఇన్వెస్టిగేషన్ సేమ్ థింగ్. ఆ తర్వాత ఏమనుకున్నాము, ద పీరియడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇది వచ్చి ఏంటంటే ఫ్రేమింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రామ్ని ఫ్రేమ్ చేయటం. దెన్ యూజ్ ద వర్క్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ దెన్ లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ డ్రాఫ్ట్ చేయటం అనమాట. అండ్ దెన్ గివ్ ఒపీనియన్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దాకా మనం కవర్ చేసింది ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఇదంతా అయిపోయింది. ఇదంతా కంపెనీస్ ఆడిట్లో కింద వస్తుంది. ఇప్పుడు మనం చూసేది కూడా కంపెనీస్ యాక్ట్ కిందనే వస్తుంది. ఇట్ ఈస్ సెకండ్ పార్ట్ ఆఫ్ స్టాట్యూటరీ స్కోప్ అనమాట, ఏదైతే స్టాట్యూటరీ ఇన్వెస్టిగేషన్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. బట్ అది వచ్చి అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ కదా, ఇది వచ్చి ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ అనమాట. అఫైర్స్ అంటే ట్రాన్సాక్షన్స్, డీలింగ్స్, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ. ఇది వచ్చి డైరెక్ట్ ఓనర్షిప్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓకే, అసలు ఎవరు ఈ కంపెనీకి ఓనర్స్ తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్. ఓకే, ఎవరికి అవసరం ఉంటుంది ఇట్లాగా చూద్దాం. ఫస్ట్ సెక్షన్ 216 గవర్న్స్ దిస్. ఇక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ 1 or more ఇన్స్పెక్టర్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టాట్యూటరీ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మటుకే చేస్తుంది. బట్ ఎక్సెప్ట్ ఒక్కటే పాయింట్ లాస్ట్ చూసిన దాన్ని తప్పించి ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తుంది, మిగిలింది అంతా సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్ ఏంటి, టు నో who were financially interested and who could able to control and materially influence the company, or who had beneficial interest in shares of that company, or who are beneficial owners. ఈ 3 పాయింట్స్ని కనుక్కోవటం కోసం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరుపుతారు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, if tribunal directs any order that affairs of the company ought to be investigated, then central government may appoint 1 or more auditors, inspectors అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మనం ఏదైతే స్పెసిఫైడ్ మెంబర్స్ వచ్చి ట్రిబ్యునల్కి అపాయింట్ చేస్తూ ఉంటారు అని అనుకున్నాము, ఆ ట్రిబ్యునల్ either appoints that investigator or it may direct the central government to inspect in this particular area, ownership criteria అన్నమాట. ఇక్కడ central government they define the scope and all. అండ్ వాటి యొక్క సబ్సిడరీస్ కానీ డీలింగ్స్ కానీ ఆ యొక్క ఏ ట్రాన్సాక్షన్స్ వల్ల ఏమన్నా ప్రాఫిట్ని వాళ్ళు ట్యాక్స్ హెవెన్స్కి కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా దాని గురించి, లేకపోతే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వెదర్ దే వర్ యాక్టింగ్ గ్రాస్లీ నెగ్లిజెంట్ అండ్ దే వర్ బ్రీచింగ్ దట్ డ్యూటీ, అండ్ ఆ నెగ్లిజెన్స్కి వాళ్ళు ఎలాగ ఎఫెక్ట్ అవుతారు దాని గురించి.
and the investigator has to interrogate the directors and take legal assistance, and they have to express an opinion. This is a simple thing anamata. Regards to ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఓనర్షిప్ అనమాట, ఓనర్షిప్ ఆఫ్ దట్ కంపెనీ. ఇప్పటితో మనకి స్టాట్యూటరీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నాన్ స్టాట్యూటరీ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఇది వచ్చి ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా వేరే పార్టీస్ చేయొచ్చు. ఏ పార్టీస్ చేయొచ్చు? ఇన్కమింగ్ పార్ట్నర్ చేయొచ్చు. ఇన్కమింగ్ పార్ట్నర్ దేని మీద చేస్తారు? ఆ ప్రపోజ్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ మీద. తను దేంట్లో అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ యొక్క ఫర్మ్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసి, who should be an individual, వాళ్ళని అపాయింట్ చేసి ఆ ఫర్మ్ whether it is liable to whether it's financially viable to get into that partnership firm or not అన్నది ఫైండ్ అవుట్ చేయటం కోసం అనమాట. ఓకే, అండ్ ఇన్కమింగ్ పార్ట్నర్ వచ్చి ఆ పార్ట్నర్షిప్ మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. ఓకే, ఎందుకు చేయిస్తారు? ఆ యొక్క పార్ట్నర్షిప్ ఫర్మ్లో తను పార్ట్నర్ అయ్యాక తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ROI ప్రాపర్గా వస్తుందా లేదా, లేకపోతే వెదర్ హీ కుడ్ గ్రో, అది ఫినాన్షియలీ వైబులా కాదా, అట్లా వెళ్ళటం దానికోసం కదా. సి ద ఇన్కమింగ్ పార్ట్నర్ ఇంట్రెస్టెడ్ టు నో ద టర్మ్స్ ఆఫర్ టు హిమ్ వెదర్ దో వాజ్ రీజనబుల్ ఆర్ నాట్. అంటే ఆ పెట్టిన క్యాపిటల్కి ఆ ఇచ్చిన ప్రాఫిట్ షేరింగ్ రేషియో కానీ, అది వచ్చే ఇంట్రెస్ట్ కానీ, ఇదంతా బాగుంటుందా బాగోదా, రెమ్యూనరేషన్ ఇస్తే రెమ్యూనరేషన్, కమిషన్ అయితే కమిషన్, అవన్నీ రీజనబుల్ టర్మ్స్గా మాట్లాడారా లేదా అని. ఓకే, ద ఫస్ట్ విత్ రిగార్డ్స్ టు ద నేచర్ ఆఫ్ బిజినెస్ కానీ, ఆ బిజినెస్ స్పెక్యులేటివ్గా ఉందా, ఎలా ఉంది, వెదర్ ఇట్స్ ఇన్ అ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఆర్ నాట్, ఆ ప్రాఫిట్స్ కానీ, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్, పర్సనల్ క్యాపబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్, వెదర్ దే కుడ్ డ్రా సే లైక్ మోస్ట్లీ ఒక పార్ట్నర్షిప్ ఫామ్లో సే ఇట్ ఫిట్స్ లైక్ అ హోటల్ ఇండస్ట్రీ. ఇప్పుడు చూడండి, మేము వెళ్ళి గోవాలో కానీ, లేకపోతే సే లైక్ ఇన్ కర్ణాటక, కేరళ, వీటిలలో సపరేట్ బ్రాంచ్ పెట్టాలి అనుకుంటున్నాం. ఇన్ ఆర్డర్ టు లుక్ ఆఫ్టర్ మీరు కొంచెం క్యాపిటల్ పెట్టి ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో ఉన్న హోటల్స్ మీరు చూసుకోండి అన్నారు. ద ఇన్కమింగ్ పార్ట్నర్ హ్యాస్ టు మేక్ షూర్ దట్ వెదర్ ఈ యొక్క ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆ సపరేట్ స్టేట్లో హోటల్ పెట్టి రన్ చేసే అంత క్యాపబిలిటీ ఉందా లేదా ఇది చెక్ చేసుకోవాలి. అండ్ సోషియో ఎకనామిక్ సెట్టింగ్ దేర్. ఓకే, and with regards to the steps that involved were, first, history of that firm అండ్ పార్ట్నర్షిప్ డీడ్ గురించి అనమాట. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కానీ, డ్రాయింగ్ పవర్స్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, విచ్ జాబ్ దే వర్ డూయింగ్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇస్ లైక్ ద బారింగ్ పవర్ ఆఫ్ ద బారింగ్ పవర్ ఆఫ్ ద పార్ట్నర్స్, ఇట్లాగా అంతా అనమాట. ఇవన్నీ మనం ఎక్కడ చూసాము? ఇవన్నీ ఎల్ఎల్పి ఆడిట్ చేసేటప్పుడు క్యాపిటల్కి, డ్రాయింగ్స్కి, ఇంట్రెస్ట్కి సంబంధించి అన్ని పాయింట్స్ ఆడిటర్ చూడాలి అని అనుకున్నాం కదా. ఆ పాయింట్సే ఇక్కడ కాపీ పేస్ట్, వెదర్ ఇట్స్ ఎల్ఎల్పి ఆర్ పార్ట్నర్షిప్ పాయింట్స్ అన్న సిమిలర్ ఉంటుంది. దట్ ఆడిటర్ హ్యాస్ టు చెక్ విత్ రిగార్డ్స్ ద డీడ్ అనమాట. ఓకే, and scrutiny of records with regards to the probability for the suitable number of years, mostly 5 years ఉంటుంది. Okay, and the examination of assets and liability position, whether it's a high debt గా ఉందా లేకపోతే ఎలా ఉంది అని, whether intangible assets is backing the partner's investment or not. ఒకవేళ we want to liquidate that partnership, then ఇప్పుడు ఉన్న అసెట్స్ని సేల్ చేస్తే whether we could get that investment back or not, అది దాన్ని చెక్ చేయడం కోసం. ఒకటి ఈక్విటీ గురించి, ప్రాఫిటబిలిటీ గురించి అయిపోయింది, అండ్ ఇక్కడ వచ్చి అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి అయిపోయింది. అండ్ క్లయింట్స్ గురించి యూసి నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, క్లయింట్స్ గురించి వచ్చి సే లైక్ మనకి పారెటో అనాలిసిస్లో SCMP ఏమనుకున్నాము, లైక్ 80% ఆఫ్ ప్రాఫిట్స్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ ది కస్టమర్స్. ఆ 20% కస్టమర్స్ ఒకవేళ సే లైక్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, వీళ్ళు వెళ్ళి వేరే దగ్గర సెటిల్ అవుతూ ఉంటే whether those 20% partners come to because నేను ఒక న్యూ పార్ట్నర్, ఆ రిలేషన్షిప్స్ కూడా చూసుకుంటూ ఉంటారు కదా. నేను ఉంటే ఆ క్లయింట్స్ వస్తారా, లేకపోతే వెదర్ దిస్ ఫర్మ్ లూజెస్ ద బిజినెస్ అండ్ నా యొక్క ఇన్వెస్ట్మెంట్ రాదు, ఇలాగా చెక్ చేసుకోవాలన్నమాట. ద క్వాలిటీ ఆఫ్ ద క్లయింట్స్ అండ్ ద రేంజ్ ఆఫ్ దోస్ క్లయింట్స్. అండ్ విత్ రిగార్డ్స్ టు ద లోన్స్, దే హ్యావ్ టు అసెస్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ద లోన్స్. వాళ్ళు తీసుకున్న లోన్స్ యూటిలైజ్ చేస్తున్నారా, లేకపోతే దేవర్ జస్ట్ లయింగ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్, దాన్ని యూటిలైజ్ చేసే పర్పస్ ఏంటి దాని గురించి. అండ్
the composition of key personnel that were employees గురించి, and the contractual and legal obligations కానీ, and the reasons for admission of this new partner. అసలు వీళ్ళే మేనేజ్ చేసుకోవచ్చు కదా, నేను ఎందుకు, రీజన్ ఫర్ దట్ admission of new partner, and capital ఎంప్లాయ్మెంట్కి అండ్ వాటి యొక్క రిటర్న్ గురించి, అండ్ విత్ రిగార్డ్స్ టు ద కంప్యూటేషన్ ఆఫ్ గుడ్ విల్ గురించి, లేకపోతే నా పార్ట్నర్షిప్ ఫామ్లో కానీ ఈ యొక్క అగ్రిమెంట్స్లో ఏమన్నా స్పెషల్ క్లాజెస్ ఉన్నాయా వీటి గురించి, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్డిస్క్లోజ్ లైబిలిటీస్ అంటే ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయా వీటివన్నీ తెలుసుకోవాలన్నమాట. మీరు అన్నీ రాయక్కర్లేదు, జస్ట్ రిమెంబర్ ఒక 5 to 6 పాయింట్స్ రిమెంబర్ చేయండి, ఇట్ వుడ్ బి మోర్ దాన్ ఎనఫ్. సి హిస్టరీ, ప్రాఫిట్ గురించి, అసెట్స్ గురించి, లైబిలిటీస్ గురించి, అండ్ విత్ రిగార్డ్స్ టు ద క్లైంట్స్ అండ్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్, ఎనీ స్పెషల్ క్లాస్, ఇవంతా ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. 70 to 80% రిమెంబర్ చేయండి. ఫర్ 4 marks క్వశ్చన్ యూ విల్ గెట్ డీసెంట్ 3 marks. ఇట్ వుడ్ బి మోర్ దాన్ ఎనఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇన్ ద నాన్ స్టాట్యూటరీ ఇన్వెస్టిగేషన్స్లో నెక్స్ట్ థింగ్ వచ్చి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్. ఫర్మ్స్ అయిపోయింది, ఇప్పుడు వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో షేర్స్ని కొనుక్కోవాలి అనుకుంటే దే హ్యావ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఓనర్స్ కమ్యూనిటీ. వాళ్ళు షేర్స్ని కొనుక్కోవాలి. ఈ షేర్స్ కొనుక్కునేటప్పుడు ఏమేమి థింగ్స్ని చెక్ చేసుకోవాలి ఇదంతా చూద్దాం. నేను మీకు చెప్పాను గుర్తుందా, ఎస్ఎఫ్ఎం యొక్క ఈక్విటీ వాల్యుయేషన్ కూడా ఇక్కడ మనకి చూస్తుంది అని కనపడుతుంది అని, అది ఇక్కడే కనపడుతుంది అనమాట. మనకి ఎఫ్ఆర్లో కన్సాలిడేషన్స్ అప్పుడు కనిపిస్తుంది, ఇంకా ఎస్ఎఫ్ఎంలో ఈక్విటీ వాల్యుయేషన్ కూడా ఇక్కడ మనకి టాపిక్స్ టచ్ అవుతూ ఉంటాయి. సో నేను జస్ట్ అట్లాగా మీకు ఇట్లా చెప్పి ఇట్లా చూస్తాను అనమాట. దిస్ ఈజ్ కొంచెం పైపైన చూద్దాము. ఒకటి, ఈక్విటీ షేర్స్ 2 మెథడ్స్లో వాల్యుయేషన్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ నెట్వర్క్ వాల్యూ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆ నెట్వర్త్ ఏదైతే ఉండింది ఆ నెట్వర్త్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. ఓకే, అలాగా. సెకండ్ థింగ్ వచ్చి ప్రాఫిటబిలిటీ మీద, లైక్ ఆ ప్రాఫిట్ ద ప్రాఫిట్ దట్ వాజ్ యోన్ దాన్ని క్యాపిటలైజ్ చేస్తారు, లైక్ మెయింటైనబుల్ ప్రాఫిట్ అనమాట. ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ ఈక్విటీ వాల్యుయేషన్ మీకు గుర్తుని రావాల్సింది. ఓకే, నెట్వర్త్ వైజ్ అండ్ ప్రాఫిటబిలిటీ వైజ్ ఆ యొక్క వాల్యూ ఆఫ్ దట్ కంపెనీని ఫైండ్ అవుట్ చేయటం. ఓకే, ఇక్కడ వచ్చి నెట్వర్త్ బేసిస్లో వెదర్ ఇట్స్ గోయింగ్ కన్సర్న్ ఆర్ నాట్, అండ్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ గురించి, అండ్ ద ట్రెండ్ ఆఫ్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఫోర్సెస్ గురించి. ఈల్డ్ బేసిస్ ఇస్ దట్ ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ని పీవీ ఫ్యాక్టర్ యూజ్ చేసి వాల్యూ చేయటం. మీకు గుర్తొచ్చిందా ప్రాబ్లమ్స్? ఓకే, దట్ ఈస్ ఆ ప్రెసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం, దాని గురించి అనమాట మోస్ట్లీ ఇక్కడ మాట్లాడుకునేది. 2 మెథడ్స్, నెట్వర్క్ థింగ్ అండ్ ఆ యొక్క ఈల్డ్ బేసిస్ అనమాట. ప్రాఫిట్ని పీవీ చేయడం వల్ల క్యాపిటలైజ్ చేసి ఆ యొక్క వాల్యూ ఆఫ్ దట్ కంపెనీని ఫైండ్ అవుట్ చేయటం. ఈ 2 మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ దట్స్ ఇట్, అయిపోయింది అది. ఇప్పుడు వచ్చి ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంక్. మనకు బ్యాంక్ లోన్ ఇవ్వాలి అనుకుంటే మన కంపెనీకి బ్యాంక్ చేసే ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, అసలు లోన్ తీసుకుంటున్నారు. ఇందాక ఇన్కమింగ్ పార్ట్నర్ వచ్చినప్పుడు ద పర్పస్ ఆఫ్ దట్ న్యూ పార్ట్నర్ అన్నారా, ఇక్కడ కూడా అంతే. ద పర్పస్ ఆఫ్ టేకింగ్ దట్ లోన్ ఇచ్చినప్పుడు రీపే చేయాలా, రీపేమెంట్ షెడ్యూల్ గురించి. ఆ తర్వాత అసలు లోన్ తీసుకోవటము ఆ మెమొరాండంలో కానీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఆ యొక్క పార్ట్నర్స్కి ఉందా, ఆ యొక్క డెసిగ్నేటెడ్ ఎండీస్కి కానీ డైరెక్టర్స్ కానీ ఉందా, వాళ్ళ యొక్క ఫినాన్షియల్ బారోయింగ్ లిమిట్స్ ఎంత, ఫినాన్షియల్ పవర్స్ ఎంత, అది ఒకటి. ఫస్ట్ థింగ్ పర్పస్, రీపేమెంట్ షెడ్యూల్ అండ్ ఎంఓఏ ఏఓఏ అది ఉందా, అండ్ విత్ రిగార్డ్స్ టు ఎకనామిక్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ, వెదర్ ఎకనామిక్, పొలిటికల్ అండ్ సోషలాజికల్ చేంజెస్ అనమాట. ఎక్కడ చూసినా ఇదొకటి పాయింట్ మీరు రాసిస్తే అది అలా పడి ఉంటుంది, అంతే ఒక పాయింట్ వచ్చేస్తుంది, హాఫ్ పాయింట్. అండ్ లోన్ రావాలి అంటే లోన్ అప్లికేషన్ ఉండాలి కదా, ఆ లోన్ అప్లికేషన్ మా బ్యాంక్లోనే ఫస్ట్ పెట్టారా లేకపోతే అదర్ బ్యాంక్స్లో కూడా పెట్టారా? అదర్ బ్యాంక్స్లో పెట్టుంటే ఆ అదర్ బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వటానికి ఎందుకు రిజెక్ట్ చేసింది, రీజన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలి. దట్స్ ఇట్.
మెయిన్ పాయింట్ వచ్చి రిజెక్షన్ వచ్చి అండ్ పర్పస్ అండ్ రీపేమెంట్ షెడ్యూల్ అండ్ ఎంఓఏ ఏఓఏ, ఈ 4 పాయింట్స్ అనమాట. సో ఇంపార్టెంట్. అండ్ ఎకనామిక్, పొలిటికల్, సోషలాజికల్ చేంజెస్ ఎనీవేస్ రాసేస్తూ ఉంటాము. ఓకే, అండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పాస్ట్ 5 years. ఓకే, దీస్ వర్ ద థింగ్స్ దట్ ది ఆడిటర్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. అండ్ అదే ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి చెప్తున్నారు, ప్రీవియస్ 5 years అండ్ ద taxes that were paid అనమాట. Okay, and all the ratios, sales to the inventories, sales to FDs, quick assets, liquidity ratio, return on capital employed, sale to book debts ratio, ఈ రేషియోస్ అన్నీ మాట్లాడుకుంటున్నాము. అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఫిక్స్డ్ అసెట్స్, వాటి యొక్క డిస్క్రిప్షన్, అండ్ ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి ఎన్కంబర్డ్ అయితే ఆ యొక్క ఎన్కంబరెన్స్ ఏవే అసెట్స్ అయి ఉన్నాయి, రీవాల్యూ అయితే ఆ రీవాల్యుయేషన్ గురించి. అండ్ ఇన్వెంటరీస్ వస్తే టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీస్, వెదర్ దే వర్ రా మెటీరియల్, వర్కింగ్ ప్రాసెస్ ఆర్ ఎఫ్జీస్, లేకపోతే అవి ప్లడ్ చేసి ఏమన్నా వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకున్నారా, లేకపోతే ఆ ఇన్వెంటరీ వచ్చి ఆబ్సెలెట్ అయిందా, అది ఇన్వెంటరీ గురించి. ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వెంటరీ గురించి. అండ్ ట్రేడ్ రిసీవబుల్స్, బ్యాంక్ లోన్ ఇవ్వటానికి వీటన్నిటి గురించి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, ఇప్పుడు మీరు లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం కట్టకపోతే మీ ఇన్వెంటరీని తీసుకువెళ్ళి ఇట్లా ప్లడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకెళ్ళి దీన్ని బ్యాంక్ పేరు మీద మార్చుకోవచ్చు, ఇట్లాగా అనమాట. పొజిషన్ ఆఫ్ దోస్ అసెట్స్ అనమాట. దానికోసం ట్రేడ్ రిసీవబుల్స్ అనమాట. ఒకవేళ మీరు వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకుంటే ట్రేడ్ రిసీవబుల్స్ గురించి తెలుసుకుంటారు మోస్ట్లీ. అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఇన్వెస్ట్మెంట్స్, ద పర్చేస్ వాల్యూ, నామినల్ వాల్యూ అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ విత్ రిగార్డ్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్, ట్యాక్స్ ప్రొవిజన్స్, అదర్ లయబిలిటీస్, ఇన్సూరెన్స్, కాంటింజెంట్ లయబిలిటీస్, ఇవన్నిటి మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అండ్ నౌ కొంచెం లెందీ టాపిక్ వచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫ్రాడ్స్. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫ్రాడ్స్ వచ్చి 2 types. Frauds could happen in 2 ways. First thing is fraudulent financial reporting or misappropriation of assets. మనం చూసినట్టయితే I'll show you one thing. మనం A2 జరిగితే ఫ్రాడ్ జరిగింది అని తెలుసుకుంటామంటే అది either fraudulent financial reporting or misappropriation of assets అనమాట. చూడండి, వెయిట్ ఎ సెకండ్. ఇది SA 240 అనమాట. 240లో కూడా చూడండి ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఎలా చేస్తారు, దట్స్ వన్ థింగ్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ ఎలా జరుగుతారు, ఈ 2 topics కూడా కవర్ అయి ఉన్నాయి. ఈ 2 జరిగితే, ఎప్పుడైతే ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ జరిగితే అది ఒక ఫ్రాడ్, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ ఎప్పుడైతే జరిగితే అది ఒక ఫ్రాడ్ అనమాట. సో చూడండి, ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి, ఆ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని రిపోర్ట్ చేయడం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంటాయి లెడ్జర్ బ్యాలెన్సెస్, అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్, జర్నల్ ఎంట్రీస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ రాంగ్గా, ఫాల్సిఫైగా చేయటమే ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఓకేనా, చూడండి మీరు SA 240లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, మ్యానిపులేషన్, ఫాల్సిఫికేషన్, ఆల్టరేషన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఈవెంట్స్, ట్రాన్సాక్షన్స్, ఇంటెన్షనల్ మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, ఈ 3నే ఇక్కడ కూడా చెప్పారు. చూడండి, టైప్స్ ఆఫ్ ఫ్రాడ్లో ఆల్టరేషన్ ఆర్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఈవెంట్స్, మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, ఫిక్టిషియస్ జర్నల్ ఎంట్రీస్, అడ్జస్టింగ్ అజంప్షన్స్, omitting, advancing or delaying the events or transactions, అబ్నార్మల్ ఇయర్ అండ్ ట్రాన్సాక్షన్స్. మీరు ఈ లిస్ట్ అన్న రాయొచ్చు, లేకపోతే SA 240లో మీకు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 సెగ్రిగేట్ చేసి విడగొట్టి ఓ 4-5 పాయింట్స్గా రాసేసినా సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎన్నని గుర్తుపెట్టుకుంటాం, మోస్ట్లీ ఎవ్రీథింగ్ వాజ్ ద సేమ్, రైట్? ఓకే, అవే ఆల్టరేషన్ ఆఫ్ రికార్డ్స్, అవే ఫాల్సిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, దట్స్ విత్ రిగార్డ్స్ టు ద ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఓకే, అండ్ మీకు ఇవి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే SA 240 వీడియో ఉంది, 200 సిరీస్, దాంట్లో మీరు అది చూస్తే సరిపోతుంది. దాంట్లో ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ విత్ రిగార్డ్స్ టు ద మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్, ఎంబ్లిజ్మెంట్ ఆఫ్ రిసిప్ట్స్, మోస్ట్లీ విత్ రిగార్డ్స్ టు ద క్యాష్, స్టీలింగ్ ఆఫ్ ఫిజికల్ అసెట్స్, ఇన్వెంటరీ, ఇంట్రడక్షన్ ఆఫ్ ఫిక్టీషియస్ వెండర్స్, ఫిక్టీషియస్ ఎంప్లాయీస్ అండ్ అసెట్స్ వర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్. ఈ 3 ఆల్రెడీ SA 240లో ఉంటాయి మనకి, చూడండి. ఎంబ్లిజ్మెంట్ రిసిప్ట్స్, స్టీలింగ్ ఆఫ్ ఫిజికల్ అసెట్స్, యూజింగ్ అసెట్స్ ఫర్ పర్సనల్ యూస్, ఈ 3 ఉన్నాయా. అండ్ వన్ థింగ్ దట్ వాజ్ నాట్ దేర్ ఇస్ ఫిక్టీషియస్ వెండర్స్, ఫిక్టీషియస్ ఎంప్లాయీస్ అనమాట. ఓకే, ఇవన్నీ రాస్తే సరిపోతుంది.
నథింగ్ హార్డ్ టు రిమెంబర్. SA 240 సేమ్ హియర్. ఓకే, అండ్ ఇది వచ్చి మీరు ఇది ఎలాగా అంటే సే లైక్ ఒక ఇండివిజువల్ క్వశ్చన్గా కూడా రావచ్చు. సే లైక్ సేల్ విత్ రిగార్డ్స్ టు వాట్ టైప్స్ ఆఫ్ సేల్స్ ఫ్రాడ్స్ అంటే మీరు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఒక థింగ్స్ అనమాట. ఇదంతా మీరు బై హార్ట్ చేయాల్సినంత పని లేదు. వైల్ ఇప్పుడు నేను మీకు రీడ్ అవుట్ చేస్తూ ఉంటానన్నమాట, మీకే అర్థమైపోతుంటుంది. ఇది మీరు ఎక్కడ చదవాలి అంటే టైమింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఎగ్జామ్ వచ్చి 2 o'clock అనుకోండి, సే లైక్ 8, 7 అండ్ లైక్ సే 10, ఈ యొక్క ఎర్లీ అవర్స్ ఏవైతే ఉంది ఆన్ ఎగ్జామ్ డే, అప్పుడు మీరు ఈ వీడియోని కొంచెం ప్లేబ్యాక్ చేసుకొని వింటే when you hear something that you remember in your examination, you see mostly Samaya concentrates on visualization of things కదా. ఇక్కడ వచ్చి త్రూ హియరింగ్ అనమాట. ఒకసారి నేను ఇవన్నీ చదువుతూ ఉంటాను అనమాట, మీరు ఇది వినండి ఎగ్జామ్ ముందర ఆన్ ఎగ్జామ్ డే. మీరు ఎక్కడన్నా నోట్ చేసుకోండి, లైక్ సే ఇన్ యువర్ థింగ్స్ ఆన్ ఈ పాయింట్లో ఇక్కడ వినాలి, ఈ వీడియోలో అన్ని రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. వెన్ యూ హియర్ దట్ మీకు ఒక పిక్చర్ వస్తుంది అనమాట, so that you could easily write any kind of points. At least మీరు half of the points రాసేయచ్చు. ఓకే, విత్ రిగార్డ్స్ టు జర్నల్ ఎంట్రీస్ ఫ్రాడ్గా చేశారు అంటే ఫస్ట్ థింగ్ వచ్చి ఏంటి అంటే omitting one thing, no entry, or advancing or delaying, late entry or part entry అనమాట, ఓన్లీ పర్టికులర్ పోర్షన్, partial amount, and inserting wrong entries to divert attention. ఓకే, ఫస్ట్ థింగ్ నో ఎంట్రీ అట్ ఆల్. ఫ్రాడ్యులెంట్ ఎంట్రీస్ అంటే జర్నల్ ఎంట్రీస్, అసలు జర్నల్ ఎంట్రీయే పాస్ చేయలేదు, అండ్ పాస్ చేసిన లేట్గా డిలే చేశారు పాస్ చేయడంలో. ఒకవేళ పాస్ చేసినది ఫుల్గా పాస్ చేశారా, లేదు హాఫే పాస్ చేశారు, లేకపోతే రాంగ్ లెడ్జర్స్కి డెబిట్ ఆర్ క్రెడిట్ చేయటం, ఇలాగా టు డైవర్ట్ ద అటెన్షన్. ఓకే, అండ్ దీస్ వర్ విత్ రిగార్డ్స్ టు ఫ్రాడ్యులెంట్ ఎంట్రీస్. సేల్స్ ఫ్రాడ్స్ గురించి చూసినట్టయితే, సరే సేల్స్ అంటే ఏంటి, ఫస్ట్ మనకి క్యాష్ సేల్స్ ఉంటుంది, క్రెడిట్ సేల్స్ ఉంటుంది. ఫస్ట్ క్యాష్ సేల్ చూద్దాం. క్యాష్ సేల్ వాజ్ అడ్జస్టెడ్ యాజ్ క్రెడిట్ సేల్. అంటే క్యాష్ ఇన్ఫ్లో ఏదైతే ఉంది దాన్ని మామూలుగా ఏంటంటే చూయించకుండా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో దాన్ని మిస్అప్రోప్రియేట్ చేయడం కోసం క్రెడిట్ సేల్గా పెట్టారు. ఇప్పుడు ఆ క్రెడిట్ సేల్ది బ్యాడ్ డెట్ టచ్ చేసేస్తారు ఆఫ్టర్ 3 to 4 months. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సేల్స్ ఫ్రాడ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చి ఏంటి అంటే ప్రైస్ ఎన్హాన్స్మెంట్. మనకి మనీ వస్తుంది, అది ఎక్కువ చేసి చూపించారు, సో దట్ ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ ఒమిషన్ ఆఫ్ దట్ రిసీట్ యాజ్ అ సేల్ ఆఫ్ స్క్రాప్ అనమాట. అంటే సే లైక్ ఫ్యూ ఇన్వెంటరీస్ ఉంటాయి, వాటి యొక్క పీరియడ్ షెల్ఫ్ లైఫ్ వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ యొక్కటి ప్రోడక్ట్ ఏదైతే ఉంది అది సేల్ చేశారు, బట్ అది వచ్చి అప్పుడు సేల్ చేయలేదు, దే హ్యావ్ మేడ్ సమ్ డిలే ఇన్ అండ్ ఆల్, అది వచ్చి స్క్రాప్ సేల్. స్క్రాప్ అంటే ఎంతకు అమ్ముతాం, నార్మల్ యొక్క గుడ్ ప్రైస్కి అమ్ముతామా, లేదు ఒక 1/10 ఆఫ్ ద వాల్యూకి అమ్ముతాం. సో ఈ 90% ఆఫ్ ద సేల్ వాల్యూ వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే, ఫస్ట్ థింగ్ చూడండి, అసలు క్యాష్ సేల్ని క్రెడిట్ సేల్గా చేశారు, లేకపోతే ఒమిషన్ చేశారు అది సేల్ అకౌంట్ని, లేకపోతే ప్రైస్ని ఎన్హాన్స్ చేశారు, లేకపోతే అది ప్రైస్ని తగ్గించేసి దాన్ని వచ్చి రిమైనింగ్ అమౌంట్ స్క్రాప్గా చూపించి అది తీసేసుకుంటాం. ఇది అనమాట సేల్స్ ఫ్రాడ్. అండ్ ఇంకొకటి వచ్చి సేల్స్ రివర్సల్ అనమాట. ఏదైతే సేల్ రిటర్న్స్గా రాసేసారు, సో దట్ ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉంది ఆ సేల్ రివర్స్ని చేసి ఆ అమౌంట్ వీళ్ళు తీసేసుకోవటం. కానీ అంటే యాక్చువల్గా సేల్ జరిగినా వీళ్ళు ఫిక్టిషియస్గా సేల్ రిటర్న్స్ అయింది, గూడ్స్ రిటర్న్ అయింది అని రాసేసుకొని ఆ గూడ్స్ని మాయం చేస్తారు. అండ్ అసలు ఉండదు, అది కస్టమర్ దగ్గర ఉంటుంది. ఆ సేల్స్ని రివర్స్ చేసేసి ఆ అమౌంట్ వీళ్ళు తీసేసుకుంటారు అనమాట. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు హోటల్స్ గురించి అయితే ఫుడ్ ప్రొడక్షన్ ఈల్డ్ టు రేషియో అనమాట. లైక్ హైరింగ్ ఆఫ్ అసెట్స్ అయితే ద కంపెనీ లీన్ పీరియడ్ అండ్ ఇవంతా కొంచెం ఆఫ్ థింగ్స్ అనమాట. మీరు ఈ 6 points ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ రైటింగ్ ఆఫ్ యాజ్ అ గుడ్ డెట్ యాజ్ అ బ్యాడ్ అండ్ ఇర్రికవరబుల్ డెట్ అనమాట. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద కలెక్షన్ ఫ్రాడ్స్ అనమాట. రెంటల్ కలెక్టెడ్ ఇన్ క్యాష్ బట్ నాట్ రికార్డెడ్. I see anything that was collected in cash but they were not recorded.
అండ్ క్రెడిటింగ్ డొనేషన్ టు లోన్ అకౌంట్స్ అని. డొనేషన్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ డొనేషన్స్ని లోన్గా మీరు అకౌంట్ చేశారు. లోన్ అంటే ఏంటి? సంథింగ్ దట్ హ్యాస్ టు బి రీపేబుల్. డొనేషన్ అంటే ఏంటి? రీపే చేయక్కర్లేని దాన్ని రీపే చేయాల్సిన లోన్గా పెడితే ఆ యొక్క ఎప్పుడైతే మీరు లోన్ రీపేమెంట్ అని చెప్పి ఫండ్స్ని డైవర్ట్ చేస్తున్నారో అది పర్సనల్ యూస్గా యూటిలైజ్ చేసుకుంటున్నట్టే కదా క్యాష్ని, అది. అండ్ డీఫాల్కేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ టు చారిటీ ఫండ్స్ అనమాట. లైక్ చారిటీకి ఇస్తున్నారు అని చెప్పి ఆ యొక్క అమౌంట్ని యూసీ ఈవెన్ కంపెనీస్ యాక్ట్లో కొన్ని చారిటీస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎలిజిబుల్ అనమాట, టు బి ఎలిజిబుల్ ఇవ్వచ్చు ఆ డొనేషన్స్ అవన్నీ. అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మీరు దాని నుండి ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేయొచ్చు. యూసీ ఇప్పుడు మీరు సంథింగ్ పర్సనల్ యూస్కి యూటిలైజ్ చేసుకునే దాన్ని చారిటీకి అని చెప్తున్నారే, అలాగ రాంగ్. ఫస్ట్ థింగ్, అమౌంట్ రాంగ్గా చారిటీకి ఇచ్చినట్టు చెప్పటం. ఇంకొకటి, డొనేషన్స్ మనం కలెక్ట్ చేసింది లోన్గా అని క్రియేట్ చేసి రీపేమెంట్ అప్పుడు దాన్ని అమౌంట్ని యూటిలైజ్ చేసుకోవడం. రెంట్స్ క్యాష్లో కలెక్ట్ చేసిన దాన్ని రికార్డ్ చేయకపోవటం. ఓకే, ఎక్స్పెన్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయి, దట్ ఈస్ లైక్ ఎంటరింగ్ ఇన్ఎలిజిబుల్ డిస్కౌంట్స్ అనమాట. అండ్ ఓవర్ ఛార్జింగ్ ఎక్స్పెన్సెస్, ఫాల్సిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అన్టైమ్లీ పేమెంట్, introduction of fictitious vendor, unnecessary huge provisions of expenses, క్యాష్ పేమెంట్స్ని ఇన్ఫ్యూజ్ చేయటం, ఇంక్రీజింగ్ ద ఎక్స్పెండిచర్, పేమెంట్ సరిగ్గా చేయకపోవడం, డాక్యుమెంట్స్ ఫేక్ ఇన్వాయిసెస్ పెట్టి మనీ తీసేసుకోవటం, లేకపోతే ఫిక్టిషియస్ వెండర్స్ దగ్గర నుండి ఇన్వాయిస్ లైక్ ఇన్వెంటరీస్ వచ్చినట్టు చూపించి ఇంకా ఎక్కువ క్యాష్ని తీసేసుకోవటం, ఇవన్నీ అనమాట. సీ అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఫ్రాడ్, పేరోల్ ఫ్రాడ్స్ అనమాట. పేరోల్స్ అంటే టు హూమ్ యూ డూ పే దట్ ఎంప్లాయీస్ ఆర్ వేజెస్ కానీ వాళ్ళంతా పే చేస్తుంటారు ఫర్ లేబర్ అండ్ ఆల్. ఎంప్లాయీస్, ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, లేకపోతే లేబర్ అయితే ఎక్స్ట్రా లేబర్ కానీ లేకపోతే ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేశారు కాబట్టి ఈ వేజెస్ మోస్ట్లీ ఎట్లా ఉంటుందంటే పేపర్ అవర్ కదా, సో ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేశారు, సో ఎక్స్ట్రా మనీ, ఆ ఎక్స్ట్రా అమౌంట్ వీళ్ళు తీసేసుకుంటారు. అండ్ రౌండింగ్ ఆఫ్ అమౌంట్ టు ద పర్సనల్ అకౌంట్స్ కానీ, అండ్ డీయాక్టివేటింగ్ ద రిటైర్డ్ ఎంప్లాయీస్ ఐడీస్ని డీయాక్టివేట్ చేయకపోవడం కానీ. ఇలా డీయాక్టివేట్ చేయకపోతే ఏంటి అంటే మీరు సిస్టంలో ఆ పేరోల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటుంది ఆ ఫోల్డర్లో ఉన్న ఎంప్లాయీస్ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికీ ఆ శాలరీ క్రెడిట్ అయిపోతుంటుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్కి అవ్వదు కదా, మీరు జస్ట్ ఆ బ్యాంక్ అకౌంట్ ఒకటి మార్చేసి అక్కడ ఆ రిటైర్డ్ ఎంప్లాయీ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు, లేకపోతే మీ పర్సనల్ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు, వాళ్ళు ఆ అమౌంట్కి డైవర్ట్ చేసుకుంటున్నారు ఈ రిటైర్డ్ ఎంప్లాయీ యొక్క శాలరీని. ఓకే, అండ్ ఫిక్టిషియస్ ఎంప్లాయీస్ని క్రియేట్ చేయటం, ఇవన్నీ అనమాట. ఎక్స్ట్రా నెంబర్ ఎంప్లాయీస్, ఫిక్టిషియస్ ఎంప్లాయీస్, extra hours, and with regards to rounding off and not deactivating the retired employees IDs. Okay, these were all the payroll related frauds. And data related frauds is changes in data, destroying the data, or using open fields in computer accounting system. Okay, these were the data related frauds, changing or destroying etc. And technology related frauds. With regards to technology, you see employing a hostile software programs and malware attacks. You see malwaresని ఇన్స్టాల్ చేయటం, లైక్ ఫిషింగ్ ఈమెయిల్స్ అనమాట. అంటే ఈమెయిల్స్ అన్నీ ఆ కంపెనీస్ ఏవైతే ఈమెయిల్స్ సెండ్ చేస్తున్నారో వాటన్నిటిలో ఏ డేటా ఉందో వాటన్నింటి స్క్రేప్ అవుట్ చేసి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం. అండ్ ఫిషింగ్ ఆఫ్ వాయిస్ మెయిల్, స్మిషింగ్ ఆఫ్ టెక్స్ట్ మెసేజెస్, ఇక్కడ మెయిల్స్ ఎలాగో ఇక్కడ వాయిస్ మెయిల్స్ అలాగే, అండ్ ఇక్కడ టెక్స్ట్ మెసేజెస్ కూడా అలాగే. ఆల్సో వేలింగ్ ఆఫ్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అండ్ కార్డ్ డూప్లికేషన్స్, స్టీలింగ్ కాన్ఫిడెన్షియల్ డేటా, ఇవన్నీ అనమాట. ఓకే, దీస్ ఆర్ టెక్నాలజీ రిలేటెడ్ ఫ్రాడ్స్. మోస్ట్లీ ఈమెయిల్స్, వాయిస్ మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ సాఫ్ట్వేర్ అటాక్స్ అనమాట, ఇదొకటే. అండ్ స్టీలింగ్ ఆఫ్ డేటా అండ్ ఆల్. ఓకే, బ్యాంక్ రిలేటెడ్ ఫ్రాడ్స్. బ్యాంక్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ వచ్చి చెక్స్, ఏటీఎం ట్రాన్సాక్షన్, ఇవన్నీ. ఫోర్జెడ్ సిగ్నేచర్స్ ఆన్ ద చెక్స్, చెక్ ఫ్రాడ్స్ అనమాట. అండ్ లైక్ క్యాష్ లెండింగ్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. అండ్ యు సీ మోస్ట్లీ మనకి వచ్చి డీటీలో ఒక పాయింట్ ఉంది, ఏంటి అంటే క్యాష్లో ఎలాంటి కైండ్ ఆఫ్ పేమెంట్స్ చేయకూడదు అన్లెస్ బ్యాంక్ వచ్చి వర్క్ అవ్వకూడదు ఆ టైంలో, బట్ దట్ పేమెంట్ ఇస్ సో అర్జెంట్, అప్పుడు మీరు క్యాష్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ 10,000 చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి, బ్యాంక్ వర్క్ అవుతున్నా కానీ క్యాష్ లెండింగ్ చేశారు, దట్ ఈస్ అ సీరియస్ బ్యాంక్ రిలేటెడ్ ఫ్రాడ్ అనమాట. ఓకే, వీ హ్యావ్ కనెక్టెడ్ దట్ టు డిటి. ఓకే, మిస్సింగ్ నోట్స్ ఇన్ బండిల్స్,
ఆ తర్వాత సమ్ నోట్స్ may use same note bundles for two different branches, and of wrong posting of accounts, misuse of sensitive stationery అంటే సెన్సిటివ్ స్టేషనరీ వచ్చి లైక్ స్టాంప్ పేపర్స్ అనమాట. మీరు కనుక బ్యాంక్ ఆడిట్ చేసినప్పుడు అయితే లైక్ సేమ్ స్టాంప్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు కదా విత్ రిగార్డ్స్ టు స్టేషనరీ, స్టాంప్ పేపర్స్ విచ్ దట్ బ్యాంక్ హోల్డ్స్. ఆ స్టాంప్ పేపర్స్ని మిస్యూజ్ చేయటం కానీ, లైక్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే పిన్స్ వచ్చి ఆ యొక్క కస్టమర్ దగ్గర లేకుండా ఆ యొక్క క్యాషియర్ దగ్గర ఉండటం కానీ, పిన్స్ కానీ కార్డ్ కానీ ఆ క్యాషియర్ దగ్గర ఉండటం వల్ల, సో దట్ క్యాషియర్ మైట్ మిస్యూజ్ దట్ ఫండ్స్ ఆఫ్ ద కస్టమర్ ఆఫ్ ద బ్యాంక్ కదా. అండ్ అడ్వాన్సెస్, ఇన్ఫ్లేటెడ్ స్టాక్ స్టేట్మెంట్, డీపీ క్యాలిక్యులేషన్స్ దగ్గర ఇదంతా. దీస్ వర్ రిలేటెడ్ ఫ్రాడ్స్ దట్ హ్యాపెన్ మోస్ట్లీ ఇన్ బ్యాంక్ ప్లస్ విత్ బ్యాంక్. ఓకే, అండ్ అదర్ థింగ్స్ వర్ టీమింగ్ అండ్ ల్యాడింగ్. మనం కీవర్డ్ కిట్ సిరీస్లో చూసుకున్నట్టయితే టీమింగ్కి ఏమనుకున్నాం, ఒక జార్ ఆఫ్ మార్బుల్స్లో ఏవైతే ఉన్నాయి వాటిని తీసేశారు అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ చెకింగ్ దాన్ని మళ్ళీ పెట్టారు యూటిలైజ్ చేసుకొని. అండ్ ల్యాడింగ్, చాలా మార్బుల్స్లో కొన్ని తీసేసి అసలు పెట్టలేదు. ఓకే, దిస్ ఈజ్ వాట్ టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఇస్. దీన్ని మీరు క్యాష్కి అన్వయం చేసుకోండి. ఓకే, and say like pilferage and selling classified information, like enhancement of performance, taking advantage of a natural calamity, trust FDs, fictitious journal entries, ఇవన్నీ ఫ్రాడ్స్ అనమాట. సో ఇప్పటిదాకా మీరు విన్నది అంతా జస్ట్ ఎగ్జామ్కి ముందు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని వినండి, సరిపోతుంది. అండ్ ఫ్రాడ్స్ ఫర్ పర్సనల్ గెయిన్స్ లైక్ బ్రైబరీస్ అనమాట, టేకింగ్ బ్రైబరీస్ ఫర్ యాక్సెప్టింగ్ అ పర్టికులర్ కాంట్రాక్ట్ అండ్ ఆల్. మోస్ట్లీ ఇవి ఎక్కడ జరుగుతుంటుందంటే టెండర్స్ అన్ని ఆఫర్ చేసినప్పుడు కంపెనీ ఈ టెండర్ మీద యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే ఆల్రెడీ సబ్మిట్ చేసిన టెండర్స్లో ఉన్న అమౌంట్ని డిస్క్లోజ్ చేయడం కోసం ఈ బ్రైబరీ తీసుకోవటం, ఇట్లాంటివన్నీ మోస్ట్లీ జరుగుతూ ఉంటుంది. అండ్ విత్ రిగార్డ్స్ టు ద కార్పొరేట్ ఫ్రాడ్స్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చి అడ్వాన్స్ బిల్లింగ్ ఆఫ్ సే లైక్ ఫిక్టిషియస్ సేల్స్ అండ్ ఆల్, అండ్ షెల్ కంపెనీస్ని ఇన్కార్పొరేట్ చేసి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయటం. ఒక బ్యాంక్ దగ్గర నుండి లోన్ తీసుకుంటారు అండ్ దే డైవర్ట్ దట్ ఫండ్స్ టు డమ్మీ కంపెనీస్ లైక్ సబ్సిడరీ కంపెనీస్ అనమాట. అక్కడ సేల్ ఉండదు, ఆపరేషన్స్ ఉండవు, ఏమీ ఉండవు, జస్ట్ ఇన్ఫ్యూజింగ్ మనీ. అండ్ ఈ డమ్మీ కంపెనీస్ మోస్ట్లీ ట్యాక్స్ హెవెన్స్లో జరుగుతూ ఉంటుంది. అండ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్, మీకు సిఐ ఫైనల్లో మనీ లాండరింగ్ స్పెషల్ థింగ్స్ ఉంది, నేనేం చెప్పక్కర్లేదు మీకు. ఎస్పెషల్లీ మనీ లాండరింగ్ ఈజ్ కన్వర్టింగ్ ద ఇల్లీగల్ మనీ ఇన్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్ అనమాట. అండ్ ఎలా అయితే మీకు శివాజీ ఫిల్మ్లో లైక్ ఇల్లీగల్ మనీ, దే హ్యావ్ సమ్ ఇల్లీగల్ మనీ, వాళ్ళు వచ్చి ఏంటంటే సిటిజన్స్ అవుట్సైడ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కొంచెం అమౌంట్ డిపాజిట్ చేసి వాళ్ళందరూ ఒక ట్రస్ట్ అకౌంట్కి డొనేట్ చేసినట్టు ఆ మనీని బ్యాంక్లో ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మీకు గుర్తుందా ఒక సీన్ అనమాట. ఓకే, శివాజీ ఫిల్మ్లో చెప్పటం. ఓకే, దట్ ఈస్ వాట్ మనీ లాండరింగ్ ఇస్. ఓకే, and fraud at operational levels of employees, that is within the company, that is tampering checks or falsification of accounts, off book frauds. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఏవైతే క్యాష్ సేల్ జరిగింది అది అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకే రాలేదు, ఆ క్యాష్ ఎటో వెళ్ళిపోయింది, ఇన్వెంటరీ ఎటో వెళ్ళిపోయింది. ఇఫ్ ఇట్స్ అట్ ఆల్ షెల్ఫ్లో తక్కువ ఉంటే అది స్క్రాప్ అయ్యొచ్చు, లైక్ డస్ట్బిన్లో వేసే అని చెప్పొచ్చు. ఎనీథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్. క్యాష్ మిస్అప్రోప్రియేషన్, టీమింగ్ అండ్ ల్యాడింగ్. సో క్యాష్ మిస్అప్రోప్రియేషన్ ఎట్లా తెలుసుకుంటామంటే త్రూ సర్ప్రైజ్ చెక్స్ చేసుకున్నప్పుడు. టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఎలా తెలుస్తుంది, టీమింగ్ దగ్గర టైం డిఫరెన్స్ ఉంది, ల్యాడింగ్ దగ్గర స్మాల్ పోర్షన్ ఉంది. మోస్ట్లీ ఆడిటర్ యొక్క మెటీరియాలిటీ కింద ఇది ఫాలో అయింది అనుకోండి, ల్యాడింగ్లో మనం తీసేసుకున్న మనీ అసలు తెలియదు. ఓకే, మనీ కానీ ఇన్వెంటరీస్ కానీ ఏవైనా, ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద క్యాష్. So you have to reconcile the customer accounts with regards to that, and fraudulent disbursement of loans with regards to banks కానీ, లేకపోతే ఎక్స్పెన్సెస్ ఏమైనా డిస్బర్స్ చేసినప్పుడు పర్సనల్ బిల్స్ కూడా చేసేస్తున్నారా అని. అండ్ విత్ రిగార్డ్స్ టు ఎక్స్పెన్స్ రియంబర్స్మెంట్ స్కీమ్స్, పేరోల్ ఫ్రాడ్స్ మనం పైన మాట్లాడుకున్నవన్నీ, కమిషన్ స్కీమ్స్, సేల్స్ మ్యాన్ కమిషన్ కోసం సేల్స్ని ఎక్సెస్గా చేయటం, ఎగ్జాబరేట్ చేసి చెప్పటం, ఇవన్నీ విత్ రిగార్డ్స్ టు ద ఫ్రాడ్స్ అనమాట. అండ్ ఫ్రాడ్స్ దట్ రిలేట్ టు క్యాష్ రిసిప్ట్స్కి మాత్రం ఎట్లాంటివి ఉంటుందంటే సే లైక్ ఇష్యూయింగ్ ఏ రిసిప్ట్ టు ద పేయీ ఫర్ ఫుల్ అమౌంట్ కలెక్టెడ్, ఎంటరింగ్ ఓన్లీ అ పార్ట్ అమౌంట్.
క్యాష్ సేల్ జరిగినప్పుడు మనం కంపెనీకి కింద కార్బన్ కాపీ పెట్టి కౌంటర్ ఫాయిల్ ఒకటి కంపెనీ రిటైన్ చేస్తుంది అండ్ ఒక ఇన్వాయిస్ ఆ యొక్క కస్టమర్కి ఇస్తుంది. ఇప్పుడు కస్టమర్కి ఇచ్చిన ఇన్వాయిస్లో ఫుల్ అమౌంట్ ఉంది, బట్ కంపెనీకి వచ్చిన కౌంటర్ ఫాయిల్లో పార్ట్ అమౌంటే ఉంది. అంటే ఇప్పుడు మిగిలిన పార్ట్ వచ్చి ఈ ఎవరైతే ఉన్నారో సేల్స్ మ్యాన్ వాళ్ళు తీసేసుకున్నట్టు అట్లాగా. లేకపోతే లార్జ్ క్యాష్ డిస్కౌంట్, ఫిక్టీషియస్ క్రెడిట్, అదొకటి యాక్చువల్లీ క్యాష్ సేల్నే క్రెడిట్ సేల్గా చూపించారు. అండ్ రైటింగ్ గుడ్ డెట్ యాజ్ అ బ్యాడ్ డెట్, అండ్ షార్ట్ డెబిటింగ్ ద కస్టమర్స్ అకౌంట్, అండ్ రైటింగ్ అండ్ అండర్ కాస్టింగ్ ద రిసిప్ట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్. ఈ రెండు చేస్తే బోత్ సైడ్స్ జర్నల్ ఎంట్రీస్లో బోత్ సైడ్స్ టాలీ అవుతుంది చూస్తే. డెబిటింగ్, షార్ట్ డెబిటింగ్ ద కస్టమర్ అకౌంట్ అండ్ అండర్ కాస్టింగ్ ద రిసిప్ట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడు కస్టమర్ అకౌంట్ డెబిట్ అయింది అంటే ఏంటి, కంపెనీ యొక్క ఎసెట్ పెరిగింది, దట్ కస్టమర్ అంత అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడ కస్టమర్ అకౌంట్ తగ్గించేశారు. ఇక్కడ వచ్చి రిసిప్ట్ సైడ్లో రిసిప్ట్స్, ఇది వచ్చి క్రెడిట్ సేల్ గురించి మోస్ట్లీ చెప్పాలి అంటే, ఎప్పుడైతే ఈ కస్టమర్ వచ్చి మన కంపెనీకి పే చేస్తారో ఫుల్ అమౌంట్, అందులో ఈ షార్ట్ లిస్ట్ అయినది మటుకు వీళ్ళు ఉంచేసుకొని మిగిలింది ఏదైతే ఉంటుందో అది కస్టమర్ అకౌంట్కి క్రెడిట్ చేయడం వల్ల కస్టమర్ అకౌంట్ సెటిల్ అయిపోతుంది. దిస్ ఇస్ విత్ రిగార్డ్స్ టు క్రెడిట్ సేల్. అదే క్యాష్ సేల్ అనుకోండి, వాళ్ళు రిసిప్ట్స్ని తగ్గించేస్తారు. అండ్ దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద క్యాష్ రిసిప్ట్స్ అండ్ ఆల్. అండ్ ఇన్ఫ్లేటింగ్ ద క్యాష్ పేమెంట్. క్యాష్ పేమెంట్ని ఎట్లా ఇన్ఫ్లేట్ చేస్తారంటే, లైక్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ పే చేసుకోవచ్చు, లేకపోతే ఫేక్ ఇన్వాయిసెస్ తోటి డబుల్ పేమెంట్ చేయొచ్చు, లేకపోతే విత్డ్రాయింగ్ ద అన్క్లెయిమ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ ద కస్టమర్స్, మనకు ఎవరైతే ట్రేడ్ పేయబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే యూసీ రిఫండ్స్ వస్తాయి కొన్ని సేల్స్ రిటర్న్స్ అయినప్పుడు కంపెనీ హ్యాస్ టు పే టు దట్ కస్టమర్ ఎందుకంటే రిఫండ్ పాలసీ ప్రకారం, బట్ అది వచ్చి కస్టమర్ అన్క్లెయిమ్ చేశారు. సో ఈ మధ్యలో ఉన్న పీపుల్ దే విల్ టేక్ అవే ఆల్ దట్ రిఫండ్ అమౌంట్ అనమాట. అండ్ ఫాల్స్లీ అడ్జస్టింగ్ ద రిఫండ్ అకౌంట్, సిమిలర్ బోత్ వర్ ద సేమ్ పాయింట్స్. అండ్ రాంగ్ టోటలింగ్ ఆఫ్ వేజ్ షీట్స్ కానీ, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ ఆల్, దీస్ వర్ ద థింగ్స్. అండ్ ఇవన్నీ మనం వెరిఫై చేయాలంటే బేరర్ చెక్స్ని ఎగ్జామిన్ చేయాలి. And with regards to that, and we have to make some reconciliations and confirmations to that. And suppliers ledger లో జరిగే ఫ్రాడ్స్ని ఎట్లాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం. అసలు ఎట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి అంటే, ఫస్ట్ ఫిక్టీషియస్ సప్లయర్స్ కానీ, లేకపోతే అడ్జస్టింగ్ ఫిక్టీషియస్ ఇన్వాయిసెస్ అస్ పర్చేసెస్ కానీ, సప్రెసింగ్ క్రెడిట్ నోట్స్ ఇష్యూడ్ బై సప్లయర్స్. క్రెడిట్ నోట్ వెన్ ఇట్ ఈస్ ఇష్యూడ్, సేల్స్ రిటర్న్ అయితే ఇష్యూ చేస్తారు. సప్లయర్ సేల్స్ రిటర్న్కి కోసం క్రెడిట్ నోట్ ఇష్యూ చేశారంటే ఏంటి, పర్చేజెస్ వచ్చి మనం రిటర్న్ ఇచ్చేస్తున్నాం ఆ సప్లయర్కి, అంతే కదా. మన పర్చేజెస్ సప్లయర్ యొక్క సేల్స్, మనం పర్చేజ్ ఫస్ట్ చేసాము అండ్ మాకు ఈ పర్చేజెస్ ఈ ఇన్వెంటరీ వద్దని సప్లయర్కి వెనక్కి పంపించేసాము. అప్పుడు సప్లయర్ ఏం చేస్తారు, మనకి ఆ పర్చేజ్ అమౌంట్ ఏదైతే ఉందో మనకి మనీ రిటర్న్ చేస్తారు. బట్ మనం ఏం చేస్తామంటే ఈ క్రెడిట్ నోట్స్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చూపించకుండా పర్చేజ్ అదే యాజ్ ఇట్ ఈస్గా అలాగే అయ్యింది అని మనం అందులో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉంచేస్తాము. అప్పుడు ఇన్వెంటరీ సప్లయర్ తీసేసుకుంటారు, ఇన్వెంటరీతో సంబంధం లేదు. మనీ ఏదైతే సప్లయర్ ఇచ్చారో అది మళ్ళీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉండదు. ఓకే, ఇలా ఒకటి చేయటం కానీ, లేకపోతే విత్డ్రాయింగ్ అమౌంట్స్ అన్క్లెయిమ్డ్ బై ద సప్లయర్స్. ఎవరైతే మనం పర్చేస్ చేసాము, క్రెడిట్ పర్చేస్ చేసాము, బట్ ఆ సప్లయర్కి ఇవ్వాల్సిన మనీ ఇవ్వలేదు, బట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇచ్చేసినట్టు ఒక ఎంట్రీ తీసుకొని ఆ మనీ తీసేసుకుంటారు ఎంప్లాయీస్. అలా కానీ ఇక్కడ చూసినట్టయితే రిటర్న్ అయినప్పుడు రిఫండ్ అని తీసేసుకోవటం, ఇక్కడ అయినప్పుడు పర్చేజ్ అయినది పే చేయకుండా మన జేబులో పెట్టేసుకోవడం, టూ థింగ్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఫిక్టిషియస్ ఎంట్రీస్ ఓకే, యాక్సెప్టింగ్ పర్చేజ్ ఇన్వాయిసెస్ హ్యావింగ్ హైయర్ ప్రైస్, వాటి యొక్క డిఫరెన్స్ అమౌంట్ని వీళ్ళు పాకెట్లో వేసుకుంటూ ఉంటారు. దీన్ని ఎట్లా వెరిఫై చేయాలంటే పర్చేసెస్ జర్నల్, గూడ్స్ ఇన్వర్ట్స్, ఆ తర్వాత సప్లయర్ని మీ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, మనం ఎలా బుక్స్ మెయింటైన్ చేసినట్టే సప్లయర్ కూడా చేస్తూ ఉంటారు. మా దగ్గర ఇంత బ్యాలెన్స్ ఉంది, మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది అని క్రాస్ వెరిఫై చేసుకోవడం వల్ల వీ కుడ్ ఐడెంటిఫై ఫ్రాడ్స్ విత్ రిగార్డ్స్ టు సప్లయర్స్ లెడ్జర్. కస్టమర్ లెడ్జర్స్ది సేమ్ టీమింగ్ అండ్ ల్యాడింగ్. అండ్ ఇక్కడ వచ్చి సేమ్ అదే మిస్అప్రోప్రియేటింగ్ ద అమౌంట్ దట్ వాస్ కలెక్టెడ్ క్యాష్ సేల్స్ అయితే, అండ్ క్రెడిటింగ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్ టు అ రాంగ్ అకౌంట్. ఓకే, దీస్ వర్ ద థింగ్స్ విత్ రిగార్డ్స్ టు ద కస్టమర్ అకౌంట్స్. ఇన్వెంటరీ ఫ్రాడ్స్ గురించి చూసినట్టయితే, ఫస్ట్
ఇన్వెంటరీని కొన్నప్పుడు ఏంటి సే లైక్ కొన్నప్పుడు ఇన్వెంటరీ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటం అనమాట. అండ్ స్టోర్ అయినప్పుడు ఏంటంటే లేకపోతే పర్చేస్ చేసినప్పుడే క్వాంటిటీస్ ఎక్కువగా పర్చేస్ చేసామని చెప్పి ఇన్ఫ్లేట్ చేయటం, సో దట్ ఎక్కువ పేమెంట్ వెళ్ళిపోతుంది. ఆ ఎక్కువ పేమెంట్ ఉన్న ఎక్సెస్ అమౌంట్ని మనం పాకెట్లో వేసుకోవటం. ఇలాగా 2 థింగ్స్, ఎయిదర్ విత్ రిగార్డ్స్ టు పర్చేజ్ ఆర్ సేల్, ఇట్లా 2 థింగ్స్ అనమాట జరుగుతుంది. ఎయిదర్ క్వాంటిటీస్ ఇన్ఫ్లేట్ చేస్తారు, లేకపోతే ఇన్వెంటరీ రికార్డ్స్ని ఎలాగైనా ఫిక్టిషియస్ జర్నల్ ఎంట్రీస్ యూజ్ చేసి మ్యానిపులేట్ చేయటం కానీ జరుగుతుంది. స్టోర్ చేస్తారు, గోడౌన్లో కొన్ని రోజులు ఇన్వెంటరీ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఏవైతే ఉన్నాయి ఆ గూడ్స్ వాటిని రిమూవ్ చేసి బయట థర్డ్ ప్లేస్లో అమ్ముకోవటమో సంథింగ్, ఎలా అయినా పర్సనల్ యూస్కి యూటిలైజ్ చేయటమో చేస్తారు, లేకపోతే థెఫ్ట్ చేస్తారు. ఓకే. అండ్ సేల్ చేసేటప్పుడు లేకపోతే ఆ యొక్క క్వాంటిటీస్ని ప్రొడక్షన్కి పంపించినప్పుడు కానీ అట్లాగా ఏవైనా చేసినప్పుడు డిస్పాచ్ చేస్తామని చెప్తారు, బట్ ఆ యొక్క సేల్స్కి కానీ డెటార్ అకౌంట్కి కానీ ఎక్కడికి క్రెడిట్ అవ్వదు. ఇట్లాంటివి ఇన్వెంటరీ ఫ్రాడ్స్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఆ యొక్క గోడౌన్ ఇన్ఛార్జో వాళ్ళు వచ్చి రెస్పాన్సిబుల్, అండ్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ ద ఇన్వెంటరీ బుక్ అండ్ గూడ్స్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ రిజిస్టర్స్ అనమాట. ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీస్ వర్ ద ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్. ఇది ఆల్రెడీ మనకి SC 240లో మాట్లాడుకున్నట్టే. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే సెవరల్ ఇండికేషన్స్ ఆఫ్ ఫ్రాడ్ వచ్చి డిస్క్రిపెన్సీస్ ఇన్ అకౌంటింగ్ రికార్డ్స్ కానీ, లేకపోతే ఎవిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అవ్వటం, లేకపోతే కాంట్రాడిక్టరీ ఆడిట్ ఎవిడెన్స్ రావటం, లేకపోతే మేనేజ్మెంట్ రెస్పాన్సెస్ అసలు అన్యాక్సెప్టబుల్గా ఉండటం, లైక్ దే ఆర్ నాట్, వాళ్ళు పట్టించుకోవట్లేదు. మనం ఒక సీరియస్ ఫ్రాడ్ కానీ లేకపోతే ఒక ఎర్రర్ ఇస్తే మేనేజ్మెంట్ వాజ్ సేయింగ్ వాళ్ళు ఏమంత పట్టించుకోవట్లేదు, దే ఆర్ నాట్ సో సీరియస్ అబౌట్ దట్ ఎర్రర్స్. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ అన్యాక్సెప్టబుల్ మేనేజ్మెంట్ రెస్పాన్సెస్ ఉన్నా, లేకపోతే ఎనీ అదర్ ఇండికేషన్స్ లైక్ అకౌంటింగ్ పాలసీస్ వచ్చి యాజ్ పర్ ఇండస్ట్రీ నార్మ్స్ లేకపోయినా ఎట్లా అయినా, దీస్ వర్ ద ఇండికేషన్స్ ఆఫ్ ఫ్రాడ్. అండ్ ఫ్రాడ్ని ఫ్రాడ్స్ ఫైండ్ అవుట్ చేశాక వీ హ్యావ్ టు రెస్పాండ్. ఫ్రాడ్స్ ఎందుకు చేస్తారు? బై ద ఇన్సెంటివ్స్ ఆర్ ప్రెషర్స్, ఆపర్చునిటీస్ ఆర్ యాటిట్యూడ్స్ ఆర్ రేషనలైజేషన్స్. ఇవి SC 240లో మనం చూసాము కదా. ఫ్రాడ్స్ ఎందుకు చేస్తారు ఎంప్లాయీస్? For incentives or pressures, or there's an opportunity, hidden opportunity that is there, or due to just rationalization of people that just they wanted to do. Okay. ఇందుకు ఫ్రాడ్స్ చేస్తారు. ఆ ఫ్రాడ్స్ని ఎట్లాగా డిటెక్ట్ చేసేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఫ్రాడ్ యొక్క నేచర్ ఎలా ఉంది, ఆ ఫ్రాడ్ చేసే వాళ్ళ నేచర్ ఎలా ఉంది, ఆ స్కిల్ఫుల్నెస్ ఆఫ్ ద పర్పెట్రేటర్, ఫ్రాడ్ చేసే వాళ్ళ స్కిల్ఫుల్నెస్, లేకపోతే ఆ ఇండివిజువల్ యొక్క సీనియారిటీ, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ మోర్ సీనియర్ వాళ్ళకి ఇంకా చాలా లూప్ హోల్స్ ఎక్కువ తెలుస్తూనే ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. అలాగా టైమింగ్ ఎక్కువ సార్లు జరిగితే ఎక్కువ మనం ఐడెంటిఫై చేసేయచ్చు, బట్ ఫ్రీక్వెన్సీ వాజ్ వెరీ లో. ఓకే. ఆర్ ద ఫ్రీక్వెన్సీ వాజ్ సచ్ ఏ థింగ్ దట్ ఇట్ వాజ్ అ నార్మల్ ట్రెండ్, ఇట్ గోస్ విత్ ద ఫ్లో. ఓకే. అండ్ ద డిగ్రీ ఆఫ్ కొల్యూజన్, ఎన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కొల్యూడ్ అయ్యి ఒక ఫ్రాడ్ చేశాయి ఆ యొక్క కొల్యూజన్ మీద. అండ్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇండివిజువల్ అమౌంట్స్ మ్యానిపులేటెడ్, ఇఫ్ ఎట్ ఆల్ దట్ వాజ్ సో లో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్, బికాస్ మెటీరియాలిటీ కింద వచ్చేయటం వల్ల ఆడిటర్ కుడ్ నాట్ ఫైండ్ దట్. దాన్ని బట్టి అనమాట నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ కింద నేచర్ వచ్చి స్కిల్ఫుల్నెస్ ఆఫ్ పర్పెట్రేటర్, సీనియారిటీ, టైమింగ్ వచ్చి ద ఫ్రీక్వెన్సీ, అండ్ ద ఎక్స్టెంట్ గురించి వచ్చే డిగ్రీ ఆఫ్ కొల్యూషన్, డిగ్రీ ఆఫ్ పీపుల్ దట్ వర్ ఇన్వాల్వ్డ్, అండ్ ద సైజ్ ఆఫ్ ద అమౌంట్స్. ఓకే. దీస్ ఆర్ ద ఫ్రాడ్స్ that affect the auditor's ability to detect the frauds. Okay. And ఇప్పుడు investigating on behalf of individual or firm proposing to buy a business. ఇక్కడ పైన మనం చూసినట్టయితే ఏవైతే ఉంది అవి షేర్స్ అనమాట, టు బై షేర్స్ కానీ లేకపోతే ఇన్కమింగ్ పార్ట్నర్ ఇన్ ఏ ఫర్మ్. ఇక్కడ వచ్చి ఫర్మ్ని ఇంకా ఫుల్గా కొనేద్దాము అని ఫిక్స్ అయిపోయారు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ గురించి చూద్దాము. అసలు ఎందుకు, రీజన్, ఆ బిజినెస్ ఎందుకు సేల్ చేస్తున్నారు. అండ్ బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాలెన్స్ షీట్ P&L అకౌంట్లో, బ్యాలెన్స్ షీట్లో మోస్ట్లీ మనకి ప్రిమైజెస్ ఉంటాయి. ఆ ప్రిమైజెస్ యొక్క లీజ్ పీరియడ్ ఎంత, ఇమూవబుల్ ప్రాపర్టీ యొక్క లీజ్ పీరియడ్ ఎంత, అండ్ మనకి మన ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటే వాటి యొక్క అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ అంటే ఇంకా ఎంత ఆ పేటెంట్స్ని యూజ్ చేసి మనం
ఇన్వెంటరీని లైక్ ఆ పేటెంట్స్ని యూస్ చేసుకోవచ్చు, ఇన్వెంటరీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆ పేటెంట్స్ ఒకవేళ పేటెంట్స్ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ హ్యూజ్ అమౌంట్ పెట్టి మళ్ళీ పేమెంట్స్ని రెన్యూ చేసుకోవాలి. సో వాటి గురించి. అండ్ కమింగ్ ఓవర్ టు ద P&L అకౌంట్. P&L అకౌంట్లో మోస్ట్లీ సేల్స్ గురించి ఉంటుంది. ఇక్కడ కూడా మనం పారెటో కస్టమర్స్ గురించి మాట్లాడుకోవాలి, మళ్ళీ క్లయింట్ గురించి. ఇక్కడ ఎవరైతే బల్క్ సేల్స్ తీసుకుంటారో, whose customers were in number was small, that is 20% of customers do 80% of that sales. ఆ యొక్క customers whether they will withdraw their support if at all we buy that firm or we buy that company, అదంతా చూసుకోవాలి. ద రిలేషన్షిప్స్ అన్నమాట, అది చూసుకోవాలి. అండ్ కమింగ్ మోర్ ఓవర్ టు ద పర్సనల్, ద లేబర్ who were there under new ownership, వాళ్ళు whether they wanted to continue with our అండర్ న్యూ ఓనర్షిప్, లేకపోతే వాళ్ళ యొక్క పెన్షన్ గ్రాట్యుటీస్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క లైబిలిటీస్ ఎలా ఉన్నాయి, వాటి గురించి వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అనమాట. అండ్ ద వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆల్సో. అండ్ ఇఫ్ ద బిజినెస్ బిలాంగ్స్ టు ఏ లిమిటెడ్ కంపెనీ అయితే ఇవి వచ్చి అడిషనల్ మ్యాటర్స్ అనమాట. అబవ్ చెప్పిన మ్యాటర్సే కాకుండా ఏవైతే అసెట్స్ యొక్క లీజ్ పీరియడ్ కానీ, పేటెంట్స్ యొక్క టైం ఫ్రేమ్ కానీ, లేకపోతే పర్సనల్ యొక్క యాక్సెప్టబిలిటీ కానీ, లేకపోతే వాళ్ళ పెన్షన్స్ గ్రాట్యుటీస్ కానీ, లేకపోతే కస్టమర్స్ యాక్సెప్టబిలిటీ కానీ, వెదర్ దే వుడ్ విత్డ్రా ఆర్ సపోర్ట్ కానీ, ఇట్లాగా ఏవైతే మాట్లాడుకున్నాం వాటికి కాకుండా ఇంకా అడిషనల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయి విత్ రిగార్డ్స్ టు క్యాపిటల్ వచ్చి ఆథరైజ్ క్యాపిటల్ ఎంత, ఇష్యూడ్ క్యాపిటల్ ఎంత, అన్కాల్డ్ లైబిలిటీ ఆన్ షేర్స్. ఇప్పుడు చూడండి, అన్కాల్డ్ లైబిలిటీ ఏంటి అంటే అన్కాల్డ్ అమౌంట్ అనమాట. అన్కాల్డ్ షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ సేలైక్ ఒక 10 రూపీస్ అనుకోండి, పెయిడ్ అప్ వాల్యూ 5 రూపీస్. దే హ్యావ్ కాల్డ్ అమౌంట్ పే చేశారు, ఆ పే చేసింది పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్. అలా అన్పెయిడ్ ఏదైతే ఉంది ఇంకో 5 రూపీస్ ఉందా, ఇది వచ్చి అన్కాల్డ్ లైబిలిటీ ఆన్ ద షేర్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఈ షేర్స్లో ఇంకా అన్కాల్డ్ పోర్షన్ ఎంత ఉంది, దట్స్ వన్ థింగ్. అండ్ ఇఫ్ క్యాపిటల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్, వాట్ ఆర్ దోస్ టైప్స్. అండ్ షేర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డివిడెండ్ గురించి మాట్లాడుకోవాలి కదా. ద పర్టిక్యులర్స్ ఆఫ్ డివిడెండ్, ఆ ట్రెండ్స్, పాస్ట్ ట్రెండ్స్ ఎట్లా ఉంది, ఎంత అమౌంట్స్ వస్తుంది అంత. అండ్ ఒకవేళ ఏమైనా అసెట్స్ కనుక మనం మార్ట్గేజ్ చేసినా, ఛార్జ్ క్రియేట్ చేసినా, వీ హ్యావ్ టు క్రియేట్ ఏ సర్చ్ అనమాట ఆన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఛార్జెస్. అండ్ ఆ షేర్ ప్రైజెస్ ఏదైతే ఉంది అది రీజనబుల్గా ఉందా, లేకపోతే సరిపోయిందా లేదా అని. ఎందుకంటే వెన్ యూఆర్ బయింగ్ ఆ షేర్స్ మీదనే కదా ఆ ప్రైస్ మనం పే చేస్తాము. ఓకే, అండ్ నవ్ వీఆర్ మూవింగ్ టు ద లాస్ట్ టాపిక్ అనమాట, దట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ కనెక్షన్ విత్ రివ్యూ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఫినాన్షియల్ ఫోర్కాస్ట్. చూడండి, ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, ఓన్లీ పాస్ట్ ఇన్ఫర్మేషన్, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. బట్ ఇక్కడ చూడండి ఫోర్కాస్ట్ అని అన్నారు. ఫోర్కాస్ట్ అప్పుడు ఏంటి అంటే వాట్ హీ హ్యాస్ టు డూ, like say profit reports ni say there are many investigation which involve examination of future profits, like profit reports in order to purchase the business, whether ee business nenu konte whether I could get a sufficient amount of ROI or not in future years. appudu okati lekapothe banks or financial institutions loan ichinappudu whether this company can repay that loan or not. ఓకే, ఈ బ్యాంక్ లోన్ ఇది ఏ పర్పసెస్ మీద పెడుతుంది, ఆ పర్పస్ నుండి మనకి లైక్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ వచ్చి రీపేమెంట్ ఆఫ్ దాట్ లోన్ చేస్తుందా చేయదా అని బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తాయి. 2 పాయింట్స్ మనం స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్లోనే డిస్కస్ చేసుకున్నాము, నథింగ్ న్యూ. ఇది వచ్చి ఏంటి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అ స్పెషల్ రివ్యూ ఫ్రమ్ ఆడిటర్స్ ట్రెడిషనల్ రోల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ and in relation to the past events anamata. Idi vachi some special things other than establishment of facts and all, and that's it. We have completed our investigation chapter.